अस्सलाम वालेकुम। సిర్పూర్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని ప్రజలకి, కార్యకర్తలకి, బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులకి, కార్యకర్తలకి మరియు ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరించి చెప్పడం ఏమిటంటే, ఈ స్థానిక ఎన్నికలకి ఏ రకంగా పనిచేయాలి, మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంకి ఎలా బలపరిచి పని చేసుకుంటా ముందుకెళ్ళాలి. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి స్వతంత్రం రాక ఇక్కడ పల్లె ప్రజలు ఎక్కడైతే మారుమూర గ్రామంలో ఎంత కష్టాలతోటి జీవిస్తున్న వాళ్ళ గురించి, చీకటి రాజ్యంలో జీవిస్తున్న ప్రజల గురించి, వాళ్ళు పోడు భూముల సమస్యన కానీ, రైతుల సమస్యన కానీ, వైద్య సమస్యలను కానీ, చదువు సమస్యలను కానీ, వాళ్ళ రోడ్ల సమస్యలను కానీ, వాళ్ళ ఊర్లోకి వెళ్ళే బ్రిడ్జ్ల సమస్యలను కానీ, ఊర్లోకి వెళ్ళే రోడ్ల సమస్యలను కానీ, మరి 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఈ రోజు కూడా ఆ కాలంలో ఎట్లయితే జీవించిండ్రో ఈ రోజు కూడా ఎన్ని శాసన సభలు ఎలక్షన్స్ అయి ఎమ్మెల్యేలు ఎందరో వచ్చి వెళ్ళారు. ఇప్పటి వరకు కూడా పనులు జరగనటువంటి అందని అటువంటి ఊర్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని గ్రామ పంచాయతీ ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలకి మేము దత్తత తీసుకొని ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం ప్రవీణ్ కుమార్ సార్ ఎలా చేస్తారో ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు కనీసం గంటన్నర కూడా కావచ్చు. దయచేసి సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ప్రజలు, తప్పకుండా రైతులు అందరు చూడాలని నా యొక్క మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, ఇలా తెలుసుకోవచ్చు. మీకు మన ప్రవీణ్ కుమార్ సార్ ఎంతవరకు చేస్తారో ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన మంచి గురించి, ఆయన నిజాయితీ గురించి, ఆయన పనిచేసే విధానం గురించి, ఆయన హోదా గురించి ఈ ఇంట్లో నేను మీకోసమే ప్రత్యేకంగా సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకే ఇది ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి, మరి దానికి వచ్చినటువంటి మన బెజ్జూర్ ఆర్టీఐ రిపోర్టర్ మన రమేష్ గారికి, తనతో రామ్టోంకి రమేష్ గారికి, తనతో వచ్చిన ఇతర మిత్రులకు కూడా నమస్కరించి, అలాగే మన ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్, డేరింగ్ డేసింగ్ డైనామిక్ హీరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, మరియు ఐపీఎస్గా చేసినటువంటి మరియు ఇన్ఛార్జ్ డీజీపీగా చేసినటువంటి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, మరియు తెలంగాణ రాష్ట్రానికి, మరియు గురుకుల 1023 గురుకుల పాఠశాలలకి సెక్రటరీగా చేసినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గురించి, అలాగే ఉద్యమం అంటే తెలంగాణ రాకముందు ఏదైతే ఉద్యమప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఏదైతే వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి జైలు కేసులు పెట్టడం, జైలుకు పంపడం అటువంటి ఉన్నప్పుడు మన స్పెషల్ ఆఫీసర్గా ఎన్నుకొని నియమించబడిన ఏకైక వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ సార్ గారు. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా చాలా అదుపులో పెట్టి విద్యార్థులకి కేసులు కాకుండా వాళ్ళకి మంచి చెడులు చూసుకుంటా వాళ్ళకి చాలా బాగా చూసుకొని వాళ్ళకి సేఫ్ సైడ్ చేసినటువంటి మన ప్రవీణ్ కుమార్ సార్ గారు. ఇంకొకటి డీజీపీగా చేసి, ఐపీఎస్గా చేసి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అనంతపురం డిస్టిక్ అయినా కానీ, ఇతర డిస్టిక్లైనా కానీ, మన తెలంగాణ డిస్టిక్ కానీ, ఇతర రాష్ట్రాలను కానీ డ్యూటీలు దైవంగా భావించి అందరికీ న్యాయంగా చేసి, క్రైమ్కైనా కానీ, మన దేనికైనా కానీ, డిఫెన్స్కైనా కానీ చాలా సక్రమంగా డ్యూటీని నిజాయితీగా నిర్వహించడం జరిగింది. ఆ సర్వీస్ ప్రవీణ్ కుమార్ సార్ని చూసి మొత్తం భారతదేశంలో కూడా వాళ్ళకి రాష్ట్రపతి ద్వారా చేసినటువంటి సర్వీస్ల ఆయనకి రాష్ట్రపతి అవార్డు, పోలీస్ అవార్డు, రాష్ట్రపతి చేతుల మీదుగా పోలీస్ అవార్డు తీసుకోవడం జరిగింది ఢిల్లీలో. ఇది మీరు గమనించాలి. ఎంత పెద్ద వ్యక్తి, ఎంత పెద్ద మనిషి మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో మనలో తిరుగుతున్నాడంటే మనకు గౌరవ కారణం, మనకు సంతోష కారణం, మనకు
ఎట్లయినా మంచిగా చేశారని మనము తెలిపేదందుకే మీకు చెప్తున్నాను. ఇంకోటి, ఆయనకి పదవి కాలం నుంచే వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నది, పిఏలు ఉన్నారు, మరియు అండదండాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, మేధావి. మరి ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలైనా కానీ ఆయన పలుకుబడి మంచితనం, ఆయన తోటి స్టూడెంట్స్, తోటి క్లాస్మేట్స్, తోటి ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఐపీఎస్లైనా కానీ ఐఎస్లైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన కానీ వేరే డిపార్ట్మెంట్ చెందిన కానీ వాళ్ళ చేతిలో పనిచేసిన చదివిన పిల్లగాలైనా కానీ వాళ్ళు పెద్ద పెద్ద హోదాలలో మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రంలో, ఇతర దేశాలలో కూడా చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద హోదాలు ఉన్నారు. అటువంటి మన ఒక ప్రవీణ్ కుమార్ సార్ మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి పల్లె, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి తిరుగుకుంటా ఎండ అనక, వాన అనక, రాత్రి అనక, పగలనక తిరుగుకుంటా ప్రజల సమస్య తెలుసుకుంటా, పేద ప్రజల కోసం ఇక్కడ తిరుగుకుంటా అన్ని సమస్యలు తెలుసుకొని తన డైరీలో భద్రపరుచుకుంటా, రాసుకుంటా ఫ్యూచర్లో ఏం పని చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలంటే ఇదే ఆయన ఆలోచనతోటి తిరిగి రాసుకొని భద్రపరిచి పెడుతున్నారు. ఎందుకంటే మన మన తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి డిస్టిక్, అందులో సిర్పూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఇంకో వెనుకబడిన తాలూకా. ఆ తాలూకాల ఇంకా వెనుకబడిన ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి మండలాల్లో కొన్ని విలేజ్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ కరెంటు కూడా అందన ఊర్లు ఉన్నాయి, రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి, బ్రిడ్జ్ లేని ఊర్లు ఉన్నాయి. మళ్ళా అక్కడ వైద్యం కూడా అందని ఊర్లు ఉన్నాయి. తాగేదందుకు కొన్ని నీళ్ళ సౌకర్యం కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. మరి పిల్లగాళ్ళకి ఇప్పుడు కూడా కొన్ని ఊర్లలో గ్రామ పంచాయతీలో కొన్ని స్కూళ్ళు కూడా లేనటువంటి ఊర్లు కూడా ఉన్నాయి. దీని మీద దృష్టి పెట్టుకొని ఆ ఊర్లకి దత్తగా తీసుకున్నటువంటి మన ప్రవీణ్ కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా మనసుతోటి హృదయపూర్వక నమస్కరించి, ఈ తాలూకా ప్రజలు కూడా ఆయనకి అభినందించి నమస్కరించి చెప్పడం గురించి ఆయనకి ప్రజలకి చెప్పాలని, మీకు అందాలని ప్రవీణ్ కుమార్ సార్ ఎంత పెద్ద మనిషో అటువంటి ఒక పెద్ద వ్యక్తి గురించి మీరు బేఫికర్ ఉండి ఆయన మీకు అందాదండాలు ఎప్పటికి ఉంటాయి. ఆయన ఖచ్చితంగా అన్ని సమస్యలు దీనికి తీరుస్తారని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా సిర్పూర్ కాన్సీ ప్రజలకి తెలపడం జరుగుతుంది. ఇంకొకటి, ఇంతకుముందు ఎంతరైతే ఎమ్మెల్యేలు గారు పనిచేసిందో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం పని చేయలేకపోయారు. ఇది ఖచ్చితం వాస్తవం. ఎందుకంటే గత 15 సంవత్సరాల కిందట 25 సంవత్సరాలు ఎవరితో పరిపాలించిండ్రో, లేదా దానికన్నా ముందు 10 సంవత్సరాలు ఇంకా ఎవరు పరిపాలించిండ్రో వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లతోటి పనులు కూడా కాకపోవడం దానికే కారణం. ఇంకోటి, ఏదైతే ఇంతకుముందు కూడా మాజీ ఎమ్మెల్యేనా కానీ ఇంతకుముందు ఎమ్మెల్యేనా కానీ వాళ్ళు కూడా బడ్జెట్ కేటాయించక వాళ్ళు పని చేయలేక చాలా బ్రిడ్జ్లకే వాళ్ళు పరిమితం అయ్యారు. మరి పల్లె ప్రజలకు కూడా రోడ్ల సౌకర్యమైనా కానీ, వైద్య సౌకర్యమైనా కానీ, వాళ్ళకి డీజీఓ గర్భిణీలకు ఏదైనా హాస్పిటల్ గురించి అయినా కానీ, సేఫ్టీ సెక్యూరిటీ అయినా గురించికైనా కానీ, వాళ్ళ ఎన్నో సమస్యల గురించి అయినా కానీ కాలే, మరి పొడు భూముల గురించి అయినా కానీ, రైతుల గురించి అయినా కానీ, కష్ట సుఖాలు ఇటువంటి జీరో డెవలపింగ్ కాలే. అందుకే ఇప్పుడైనా ఇవి చేస్తామని మన ప్రవీణ్ కుమార్ సార్ గారు చేయగలుగుతున్న, అందుకే వచ్చి ఇక్కడ కష్ట సుఖాలతోటి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. ఎందుకంటే ముందు నుంచే అన్ని అనుభవించిన ఆయన వ్యక్తి, అన్ని హోదాలు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలాగా గెలిచినా కూడా ఇక్కడ పనులు కావాలంటే చాలా కాలే, టోటల్ కాలే. ఒక 10% పని అయింది కావచ్చు, కానీ 90% పని అలాగే ఉంది. ఇది వాస్తవం. అది ఎట్లా ఉన్నదంటే నేను చెప్తాను, ఇప్పుడు వినండి. ఎందుకంటే 14లో మాజీ ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు అప్పుడు వాళ్ళకి 300 కోట్ల రూపాయలు, కనీసం 350 కోట్ల రూపాయలు వచ్చినా కావచ్చు. ఆ విధంగా ఆ బడ్జెట్, ఆ పైసలు సరిపోక ఇక్కడ పనులు డెవలప్ కాలే. మరియు 9లా గెలవక తర్వాత 14గా గెలిచారు. 14లా గెలిచిన తర్వాత 14లా
బీఆర్ఎస్ లా కలిసిన తర్వాత మళ్ళీ అప్పుడు కేసీఆర్ గారు 550 కోట్ల రూపాయలు దాదాపు రావడం జరిగింది. అది మరి 141 గ్రామ పంచాయతీకి 7 మండలాలకి 30 మున్సిపాలిటీలకి 30 మున్సిపాలిటీ వార్డులకి పనికి అది డెవలపింగ్ కాదు, మరి తేలేరు. అలా బ్రిడ్జ్లకైనా కానీ దేనికైనా కానీ అవి అక్కడక్కడికే అయిపోయినాయి. ఆ తర్వాత మరి కొన్ని రోడ్లకి అయిపోయినాయి. ఆ తర్వాత జీరో బడ్జెట్, ఆ 550 కోట్ల రూపాయలు ఎక్కడ పని కాక పోలే. మళ్ళీ రెండోసారి 18లా గెలిచిన తర్వాత కూడా నుంచి 23 వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వంతో వాళ్ళు గెలిచారు బీఆర్ఎస్ లా. అప్పుడు 750 కోట్ల రూపాయలు 750 కోట్ల రూపాయలు కూడా ఏం పనులు కావాలి, ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు కావచ్చు, కానీ 90% పనులు కాలే. ఒకవేళ 5,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆయన చేస్తుండే కావచ్చు, కానీ అక్కడ మాట్లాడి తేలేకపోయారు. ఎంతైతే ఇచ్చారో ఆ విధంగానే ఆ పైసలనే చేయగలిగారు. ఏ పనులు చేశారో వాళ్ళకే తెలిసి ఎంత చేశారో, కానీ 90% మాత్రం పని కాలే. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే, ఎందుకంటే దాని గురించి కూడా ఎందుకు ఇవ్వాలి అది కూడా చెప్తాను. అంటే ఎందుకు తేలే అని అడగలే, ఎందుకు ఇయ్యలే కావచ్చు అని అడుగుతున్నా, ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మాట్లాడక తేలే అని కూడా అంటలేను, ఎందుకు ఇయ్యలేకపోయారు అనేది సమస్య. అని మాట్లాడి తేలే అని అంటలేను, ఎందుకు అక్కడ నుంచి రాలేకపోయిన డబ్బులు అని అంటున్నాను. ఈ పాయింట్ దిస్ నోట్ పాయింట్ చేసుకోవాలి ఇది. ఇంకోటి ఫేస్ వాల్యూ అంటే ఇప్పుడు కరీంనగర్ అయినా కానీ డెవలపింగ్లా, సిరిసిల్ల అయినా కానీ, సిద్దిపేట అయినా కానీ, వరంగల్ అయినా కానీ, ఖమ్మం అయినా కానీ, మహబూబ్ నగర్ డిస్టిక్ అయినా కానీ, నల్గొండ డిస్టిక్ అయినా కానీ, రంగారెడ్డి డిస్టిక్ అయినా కానీ, హైదరాబాద్కి చెందిన నియోజకవర్గాలైనా కానీ 15 ఉన్నాయి అక్కడ, హైదరాబాద్ నియోజకవర్గాలు 15. అయితే ఈ నియోజకవర్గాలు ఏదైతే నేను డిస్టిక్ హెడ్ చెప్తున్నా, అక్కడ ఫేస్ వాల్యూ అంటే మినిస్టర్లు చేసినటువంటి టోళ్ళు ఉన్నారు, సీఎం చేసినటువంటి టోళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ వేల బడ్జెట్లతోటి తెచ్చుకొని తమ నియోజకవర్గాలు ఒక స్మార్ట్ సిటీగా చేసి చూపించడం జరుగుతుంది. అక్కడ నేను చెప్పిన ఊర్లు చాలా స్మార్ట్ సిటీగా ఉన్నాయి. అవి అక్కడ రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే వాళ్ళకి హైకమాండ్ దగ్గర స్పేస్ వాళ్ళతోటి ఏదైతే బడ్జెట్ ఎక్కువ తెచ్చి ఇక్కడ పనులు చేయించి అక్కడ స్మార్ట్ సిటీగా అయినా కానీ, హాస్పిటల్స్ అయినా కానీ, విద్యారంగంలో అయినా కానీ, అక్కడ రోడ్ సమస్యలైనా కానీ, డీజీ హాస్పిటల్ గర్భిణీలోకి హాస్పిటల్ అయినా కానీ, మళ్ళా ఎన్నో సమస్యలు, నీళ్ళ సమస్యలైనా కానీ ఎన్నో చాలా సక్రమంగా చేసి చాలా స్మార్ట్ సిటీగా తయారైన నియోజకవర్గాలు నేను ఇప్పుడు చెప్పినటువంటి. అంటే అలా అక్కడ 3,000 నుంచి 5,000, 6,000 కోట్ల రూపాయలు కూడా వచ్చి పనులు జరిగినాయి. వాళ్ళ హోదాలు, వాళ్ళ ఫేస్ వాల్యూ తోటి తేవడం జరిగి అక్కడ చేయడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో కానీ, మన ఆదిలాబాద్ డిస్టిక్ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో కానీ ఇటువంటి పనులు జరగలే. ఎందుకంటే అటువంటి ఫేస్ వాల్యూ మనిషి ఇప్పటి వరకు దొరకలే. అటువంటి ఫేస్ వాల్యూ మనిషి ఇప్పటి వరకు దొరకలే. కానీ మన సిరిపూర్ తాలూకా అదృష్టవంతులు ప్రజలు, ఎందుకంటే కార్యకర్తలు అదృష్టవంతులు, ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే మనకు మళ్ళా ఇంత లేట్ అయినా కూడా డెవలపింగ్ కాక ఇప్పుడైనా ఒక వ్యక్తి మనకు దొరికారంటే అది కేవలం ఒకే ఒక వ్యక్తి, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. అందుకే ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ద్వారానే ఇది 5,000, 4,000 కోట్ల రూపాయలు ఇక్కడ నియోజకవర్గానికి, అన్ని మండలాల గ్రామ పంచాయతీకి స్మార్ట్ సిటీగా, గ్రీన్ సిటీగా, కష్టాలు లేకుండా, మళ్ళా ఏ లోటు రానియకుండా అన్ని పనులు అన్ని విధంగా చేస్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా, వీడియో ద్వారా ఈ సిరిపూర్ నియోజకవర్గాలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి మనలో తిరుగుతున్నాడంటే చాలా పెద్ద మేధావి, ఫేస్ ఉన్న ఒక వాల్యూ ఉన్న ఒక మనిషి, పెద్ద మనిషి, ఒక పెద్ద హోదాలు, పెద్ద అర్హతలు, ఉద్యోగాలు చేసినటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక శక్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక శక్తి అంటే చాలా దేనికైనా సిద్ధంగా ఉండి పనిచేసే వ్యక్తిగా ఒక శక్తి అంటారు. మరియు ఒక మిస్టరీ కూడా కాదు, ఒక హిస్టరీ
హిస్టరీ అంటే మనకు మిస్టరీ అంటే కొన్ని బ్యాంకులకైనా లూట్ మాప్ చేసి, లేకపోతే క్రైమ్కైనా చేసి, మళ్ళా లేకపోతే టెర్రరిజంకైనా చేసి, లేదా క్రైమ్ చేసి దొంగకి దొరకకపోతే కేసులు కొట్టేయచ్చి ఇది మిస్టరీగా మారిపోయింది అన్నట్టు మిస్టరీగా అది అని ఉంటుంది. మరి హిస్టరీ అంటే దానికి అర్థం చరిత్ర సృష్టించడానికి హిస్టరీ అంటారు. మరి ఆ చరిత్ర అంటే ఏంటిదంటే, ఒకప్పుడు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే పరిపాలించి గోల్కొండ కట్టడం, మరి చెరువులు కట్టి ప్రజలకి ఆదుకోవడం, ఉస్మానియా యూనివర్సిటీలో అవి ఇవి కొన్ని కట్టగలిగిన ఒక అప్పట్లో కాకతీయ వాళ్ళు ఏదైతే చేశారో తెలంగాణ రాష్ట్రానికి అప్పట్లో, అది ఒక హిస్టరీగా ఉంటుంది. మరియు నిజాం సర్కార్ వాళ్ళు హైదరాబాద్ సిటీకి ఎలా అయితే కట్టడం జరిగిందో అది ఒక హిస్టరీ అంటారు. మరియు కొన్ని ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ కట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వనరులు కట్టి, డ్యామ్లు కట్టి, కాళేశ్వరం కట్టి రైతులు ఆదుకుంటున్న బడ్జెట్ పెంచి దీనికి ఒక హిస్టరీ అంటారు. మరియు అక్కడ తాజ్మహల్ కూడా కొన్ని కట్టడాలు ఉన్నాయి మన ప్రపంచంలో, దానికి కూడా ఒక హిస్టరీ అంటారు. ఆ విధంగా ఎన్నైతే హిస్టరీలు జరిగినావో అదే సేమ్ మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా అదే సేమ్ అలాగే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఒకటి హిస్టరీ అన్నట్టు. హిస్టరీ అంటే చరిత్ర సృష్టించినంత వ్యక్తి, ఆయనకు ఆ పేరు కూడా మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా వచ్చింది. కాబట్టి అంత పెద్ద ఒక మనిషి మనలో తిరుగుతున్నంటే మనకు సంతోషంగా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా పల్లెలకి డెవలప్ చేశాని మాట ఇచ్చి ప్రతి పల్లెలా తిరిగి అన్ని విధంగా అన్ని రాసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయనే 3,600 నుంచి 5,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పల్లెకి కనీసం 30 నుంచి 50 కోట్ల రూపాయల దగ్గర ఈ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు సిర్పూర్ కౌన్సిల్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది నేను చెప్తాను, వినండి దయచేసి. ఫస్ట్ అన్ని అంటే మీకు మండలాల పేర్లు చెప్పి అలా డివైడ్ చేస్తారు. ఏ మారుమర గ్రామాలు మరి దేనికి దత్తత తీసుకుంటారు, ఏ విధంగా చేస్తారు, అన్ని విధంగా చెప్తాను వినండి. ఫస్ట్ సిర్పూర్ మండల్ 16 గ్రామ పంచాయతీలు. 16 గ్రామ పంచాయతీల వెనుకబడిన గ్రామ పంచాయతీ ఏవి ఉన్నాయి అవి కూడా చెప్తాను. వెంపల్లి, అచ్చల్లి, చింతగుంట, భూపాలపట్నం, లక్ష్మీపూర్, పారిగావ్, కర్చిపల్లి, నోన్వల్లి, డోర్పల్లి, వెంకట్రావుపేట్, నవేగాం, సిర్పూర్, జక్కాపూర్, ఉడుకుల్లి, చీలాపల్లి, మెడపల్లి, ఇటుకలపాడు, ఈ 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 16 గ్రామ పంచాయతీల 4 గ్రామ పంచాయతీలు అతి భయంకరమైనవి ఉన్నాయి. ఎందుకంటే ఇటుకలపాడు ఫస్ట్ నంబర్, చీలపల్లి సెకండ్, మెడపల్లి థర్డ్, వెంకట్రావుపేట్ గంగా నీళ్ళు వస్తే మొత్తం మునిగిపోతాయి, సగం పాములు వస్తాయి, నడిచేదందుకు రాకపోకలు బంద్ ఉంటాయి. అది మళ్ళీ ఇటుకలపాడికి పోవాలంటేనే తొవ్వలు ఉండే. అక్కడ మొన్న ఒక స్త్రీ కూడా గర్భశ్రీ జన్మించి చనిపోయింది, రోడ్లు సరిగ్గా లేకపోతే, మరియు వైద్యం అందకపోతే. ఇలాంటి చాలా ఉన్నాయి ప్రజలలో, అక్కడ పల్లెలలో. అంటే వెనుకబడిన ప్రాంతాలు, ఇది మారుమూల ప్రాంతాలు ఇవి. దీనికి ఇప్పటికి కూడా చీకటి రాజ్యం ఉన్నది. రోడ్లు లేవు, బ్రిడ్జిలు కూడా లేవు, వైద్యం లేదు, విద్య లేదు, చీకటి ప్రపంచం. లైట్లు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, బోర్లు కూడా లేవు, రైతుల విత్తనాలు కూడా ఉండే అక్కడ చక్కగా. ఇటువంటి 4 గ్రామ పంచాయతీలు ఇవి ఈ రకంగా ఉన్నాయి. అక్కడ మిగతా కూడా ఉన్నాయి, అవి కూడా అవుతాయి, కానీ ఈ ప్రత్యేకంగా ఎక్కువ ఉన్నాయి ఇవి. ఇంకోటి కౌటాల మండల్, మానపల్లి మండల్లా, కౌటాల మండల్, మానపల్లి మండల్లా ఏదైతే ఊర్లు గ్రామ పంచాయతీ ఉన్నాయో బెల్ట్గా అటు పేన్గంగా ప్రాణహితకి ఇర్లి, సాణగాం, పాడి, తాడ్పల్లి, మొగడదగడ్, బాలపల్లి, విడిదిండి, గుండాపేట్, తుమ్మిరెడ్డి, హీటి, వైగావ్, గుడ్లబోరి, రన్వెల్లి, బోరుపల్లి, కోస్ని, గంగాపూర్, లమ్రోటి, బాపూర్, రవీంద్రనగర్, బాలాజీనగూడ, మానపల్లి, బాబాసార్, డబ్బా, బోదంపల్లి, కన్నెపల్లి, గురుడ్పేట్, సదాశివపేట్, నాగపల్లి, సైదాపూర్, కన్కి, సిర్సా, ముత్తంపేట్, టాటినగర్, మారేగూడ, టేకంగూడ, కొయ్యవాగు, ఎడపల్లి, రుద్రాపూర్, హీటిగూడ, కర్జల్లి, దిందా, చేతిని, చిత్తమ్మ, గుడెం, కోయపల్లి. ఇవి ఈ 2 మండలాలకి చెందిన గ్రామ పంచాయతీలలో ఏవేవైతే వెనుకబడిన మారుమూల ప్రాంతాలు ఉన్నాయో
మీకు గుండాయిపోటు కూడా వస్తుంది, దగ్గర దాని బార్డర్కి ఉన్నది. తుమ్మిరెడ్డి వస్తుంది, రమణి బోర్పల్లి కూడా అట్టేస్తాయి, కోస్ని అనే గ్రామం కూడా అట్టేస్తుంది. అక్కడి నుంచి వెళ్తే మరియు కర్జలి మానపల్లి మండలానికి చెందిన కర్జలి దాటితే దిమ్దా, కేతిని, చిత్తమ్మ, గుడెం, కోయపల్లి, తలాయి, మొగవెల్లి ఇవి అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ అతి భయంకరమైన అడవి జంతువులు సౌకర్యం లేక వందల సంవత్సరాలతోటి అక్కడ ప్రజలు జీవిస్తున్నారు. వాళ్ళ గోస, వాళ్ళ రోడ్లైన సౌకర్యమైనా కానీ, వైద్యమైనా కానీ, స్కూల్ సమస్య అయినా కానీ, వాళ్ళకి మళ్ళా రైతుల సమస్య భూములైనా కానీ, రైతు పొడు భూముల సమస్య అయినా కానీ, వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ అయినా కానీ చాలా చాలా ఏం అందనట్టు అటువంటి అక్కడ జీవసిస్తున్న ప్రజలు. వాళ్ళకి ఒక రెస్పెక్ట్ గా చెప్తున్న పాపం ఎట్లా జీవిస్తున్నారో ఎంతో బాధ ఉన్న. మొన్ననే మనం దిమ్దల మీటింగ్ చెప్పి ఇక్కడ రావడం జరిగింది. పోడు భూముల సమస్య ఉన్నది అక్కడ. ఆ పోడు భూముల సమస్యలో కూడా వాళ్ళు మన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అసెంబ్లీలో 600 టేకు చెట్లు కోయడం జరిగింది. పాపం వాళ్ళు అన్నారట, మరి అది దేనికన్నారో మరి ఫారెస్ట్ ఆఫీసులో కూడా ఇది అనడం జరిగింది. మరి అక్కడ ఆ తర్వాత అందుకే వాళ్ళకి పనులు కొంచెం వెనుకైతుంది వాళ్ళ పొడు భూములు సాగేందుకు. మరి ప్రవీణ్ కుమార్ సార్ గారు వాళ్ళకి పాదయాత్ర తోటి కూడా పోతే షామీర్పట్ల పట్టి పాపం వాళ్ళకి ఆ దిమ్దా రైతులకి వాళ్ళకి మీరు బస్సులు వస్తున్నారు, లారీలు వస్తున్నారు కూడా అన్నారట. అంతా కూడా కరణం అంటే దయా చూపించాలి వాళ్ళకి. పోలీసు వాళ్ళు కూడా అయినా కానీ, ప్రభుత్వమైనా కానీ వాళ్ళకి ఎంబడే అరెస్టు చేసి వాళ్ళ అన్నాలు తినకపోయినా కూడా, వాళ్ళు నీళ్లు తాగకపోయినా కూడా వాళ్ళకి ఇయ్యక చాలా ఇది వాళ్ళకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడ పెట్టింది కూడా తెలియదు. ప్రవీణ్ కుమార్ సార్ ఎంబడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళా చెప్పి వాళ్ళకు ఇడిపించడం జరిగింది. ఆ తర్వాత పొడు భూముల సమస్య కూడా అక్కడ హైకమాండ్స్ కానీ ఆ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు హామీ ఇచ్చారు, తొందరగా అయితే అయిపోతుంది వాళ్ళ పని కూడా. కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా వాళ్ళ మీద ఇట్లా నిందలేసి చెప్పడం చాలా దారుణం, ఘోరం, చాలా తప్పు. మీరు ఓన్లీ ఫర్ బడ్జెట్ గురించి మాట్లాడేదైనా పనులు చేయాలి కానీ ఇక్కడ రైతుల గురించి, ఇక్కడ ప్రజల గురించి ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడుతండి. మా కాన్స్టిట్యూన్సీ లో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని వందల కోట్లు కావాలి, ఇవి చేస్తాం, నేను అక్కడ గెలిచినోడిని, నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, అక్కడ ఎన్నుకున్నారు, మీ బడ్జెట్ల కంటే నాకు ఒక హక్కు ఉంటుంది, ఈ బడ్జెట్ ఇవ్వండి అని ఇట్లా డైరెక్ట్ మాట్లాడాలి. లేకపోతే మనం ఎమ్మెల్యే పదవే చేయొద్దు, మీరు కాదు ఏ ఎమ్మెల్యే కూడా చేయొద్దు. ఏ ఎమ్మెల్యే చేయదు. 3 లక్షల కోట్ల రూపాయల 1,50,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగాలకి కానీ, మా ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ పెన్షన్దారులకు పోతే 1,50,000 కోట్ల రూపాయలు, ఇంకొక 1,50,000 కోట్ల రూపాయలు ఉంటాయి. 50,000 కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అడగక ముందు, తెలియక ముందు తనకు తానే నిర్ణయించుకొని మూసీ నదికి 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తీస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అయితే ఉంటాయి. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఒక 100 నియోజకవర్గాలకు ఒక 1000 చెప్పున వేస్తే 1000 కోట్ల రూపాయలు వస్తే మీరు అడగదా లెక్కలు చూపించి? ప్రతి ఎమ్మెల్యేకి అంటున్నా ఈ మాట, ప్రతి ఎమ్మెల్యేకి అంటున్నా తమ నియోజకవర్గాలు డెవలప్ చేస్తారంటే ఈ రకంగా బడ్జెట్లు అక్కడ అసెంబ్లీలో చూపించి అడగండి. అలా కోపాలు దోషాలు ఎందుకు? నేను ఒక ఎమ్మెల్యే, రాష్ట్రానికి ఇంత బడ్జెట్ ఇంట్లో డివైడ్ అవుతుంది, ఇంత ఉంటుంది, ఇంతకెళ్ళి మేము కూడా హక్కుదారులం, మేము కూడా ఎమ్మెల్యేలు, మేము కూడా ఓట్లేసినాం, మీకు గెలిపించినాం, ఓట్లేసి ప్రజలు నాకేసిండ్రు, నేను మీకేసిన సీఎం గారికి అన్నట్టు చెప్పండి, అసెంబ్లీలో చెప్పండి. చెప్తే మీరు బడ్జెట్ కేటాయించుకోండి, మీ నియోజకవర్గాల ప్రజలకి డెవలప్ చేసుకోండి పల్లెలు. మరి మన స్థానిక ఎమ్మెల్యేలు గారు కూడా మరి ఈ రకంగా ఇలాగ చెప్పడం కూడా చాలా తప్పు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారం కేవలం ప్రవీణ్ కుమార్ సార్ ద్వారానే అవుతుంది. ఎందుకంటే అది ఫేస్ వాల్యూ, అది ఒక బ్రాండ్, అది ఒక ఇంపార్టెంట్ బ్రాండ్ అన్నట్టు, విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆయనే, తప్పకుండా ఆయన ద్వారా అవుతుంది. ఈ మన సిర్పూర్ కాన్సి 141 గ్రామ పంచాయతీకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎంతైతే వచ్చిన తరాలు ఎమ్మెల్యేలకి ఓట్లేసిన తర్వాత మీరు మంచిగా గమనించండి, మీకు తెలుగు క్లియర్ వస్తుంది.
మీరు చాలా మంచిగా నెమ్మది ఈ మొత్తం వీడియో వినాలే, చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేకి మీలాంటి ప్రజలు, మాలాంటి కార్యకర్తలు, మీ ఏ కార్యకర్తలను కష్టం చేసి ఓట్లకు ఏపిస్తారు. ఏపించిన తర్వాత గెలుస్తారు, ఒకళ్ళు ఏదో ఒకళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఎంబడే వాళ్ళకి ఏమేమి అర్హతలు వస్తాయంటే, ఆ అర్హతలు ఇచ్చినటువంటి మీరు, తనకు రాదు, మీరు ఓట్లేస్తే ఆయన గెలుస్తాడు. గెలిస్తే మూడు గన్మెన్లు వస్తారు, 2 పిఎలు వస్తారు, చాలా మంది కార్యకర్తలు ఉంటారు. ఒక కార్ వస్తుంది, 2.5 లక్షల రూపాయల నుంచి 2,75,000 రూపాయలు వస్తాయి. హోదా వస్తుంది, పలుకుబడి వస్తుంది, మళ్ళీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేంత అర్హత వస్తుంది. ఎవరిస్తున్నారు ఇది? తనకు వస్తలేదు. కష్టపడి కార్యకర్తలు, ఆ తర్వాత ఓటేస్తే వేస్తున్నారు. అది ఎవరేసిండ్రు? మీరే కదా. మీరే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిండ్రు, వాళ్ళకి హోదా ఇచ్చిండ్రు, గన్మేలు ఇచ్చిండ్రు, పియ్యలు ఇచ్చిండ్రు. అన్ని సౌకర్యాలు మీ ద్వారా వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ ద్వారా మీకు రాలే. వాళ్ళు ఏం పని చేయాలంటే, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోయి కొట్లాడి ఇక్కడి ప్రాబ్లమ్స్ ఎంత ఉంటాయి, ఏమేమి కావాలని రాసుకోవాలి. డ్యూటీ వాళ్ళది. పిఎలు ఎందుకు? డ్యూటీ అంటే ఏంటిది? ప్రజల సమస్య, పల్లెల సమస్యల, రోడ్ల సమస్యల, వైద్య సమస్య, స్కూల్స్ సమస్య, విద్యా సమస్య, ఎన్నో సమస్యలు ఉంటాయి అక్కడ. ఎనలేని సమస్యలు రాయాలి, పోవాలి. అంటే జ్ఞాపకం లేకపోతే రాసుకొని అక్కడ పెట్టి చెప్పాలి. అంటే జ్ఞాపకం లేకపోతే పేపర్ మీద రాసుకొని ముంగట పెట్టుకొని, అధ్యక్ష, సిరిపూర్ నియోజకవర్గానికి చెందిన నేను అన్ని విధంగా న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నానట్టు ఏదైతే ప్రమాణం చేస్తారో ఆ ప్రమాణం జ్ఞాపకం చేసుకొని ఈ ప్రజల కోసం డబ్బు ఎంత అయితే ఇక్కడ తలుగుతుందో, ఎంత అయితే అవుతుందో, ఇవి మొత్తం ఎస్టిమేట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడి ఇక్కడ ప్రజలకి న్యాయం చేయాలి. ఇది ఎమ్మెల్యే బాధ్యత. వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత రెండో బాధ్యత మీది ఉంటుంది, వాళ్ళకి మంచి చేసే బాధ్యతలు. ఎక్కడికైనా కొట్లాడి పోరాడి డబ్బులు తెచ్చి ఇక్కడ పనులు చేయాలి. ఎటువంటి పనులు లేవు, ఎటువంటి బడ్జెట్ లేదు, ఎంత వచ్చింది కూడా తెలియదు. 22 నెలలు అయింది. ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా తెలియదు. మీకెంత వచ్చింది కూడా మాకు తెలియదు. మరి 3 లక్షల కోట్ల రూపాయల మీద కూర్చొని 2,85,000 కోట్లు చేసిండు. 15 కోట్లు ఇంకా దిగినాయి. కనీసం 20-30 కోట్లు పెరగాలి. 3,30,20,000 కోట్ల రూపాయలైనా కావాలి. ఇవి కూడా కావాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత అప్పులు చేస్తాం అది కూడా చెప్తా. ఇది చాలా ఇయర్స్ లాంగ్ వీడియో, అందరు చూస్తూనే ఉండాలి. ఇంకొకటి, ఇది ఎమ్మెల్యే పని చేయాలి అంటే, రైతులు ఏదైతే ఓట్లు వేసిన తర్వాత గెలిచిన ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఉద్యోగం, 2,75,000 ఓట్లు, గన్మెన్స్, పిఏలు, కార్యకర్తల హోదా, అసెంబ్లీ హోదా అన్నీ దొరుకుతాయి. కారు మొత్తం వస్తాయి. అప్పుడు డ్యూటీకి వేసుకుంటా పల్లె తిరిగి, అమ్మగారు, అన్నలు గారు, మీకు ఏం పని ఉన్నది చెప్పండి, నేను చేస్తాను అని రాసుకొని అక్కడ చదివి వినిపించాలి. జ్ఞాపకం లేకపోతే, జ్ఞాపకం ఉంటే నేను ఎట్లా చెప్తున్నానో పేపర్ల మీద రాసుకోక మీరు కూడా ఇట్లా చెప్పాలి. లేకపోతే పేపర్ మీద రాసుకొని అడగాలి అసెంబ్లీలో. ఎందుకంటే మన ఉద్యోగం అది. ఎట్లయితే టీచర్ ఉద్యోగం అని ఆర్డీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ సాబ్, ఇంకెవరైనా కానీ ఉద్యోగాలు ఉంటే ఉద్యోగం. ఇది కూడా ఒక ఉద్యమే, ఇది కూడా ఉద్యోగం. ఈ అన్ని పేర్లు చెప్పినటువంటి వాళ్ళకి కానీ ఎక్కువ ఇది సాలరీ, జీతం 2,75,000. భారతదేశం 29 రాష్ట్రాలలో అన్నిటికన్నా ఎక్కువ ఇచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రం. అది కూడా మన కేసీఆర్ గారే ఘనత. ఆయన చేయబట్టే మీ అందరు ఎమ్మెల్యేలకు కూడా 2,75,000 రూపాయలు జీతంగా ప్రకటించడం, ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద క్వార్టర్స్ కూడా ఉన్నాయి చాలా చక్కగా. మళ్ళా నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇంత హోదా ఇచ్చినా కూడా, ఇంత సంతోషాలు ఇచ్చినా కూడా ప్రజలకి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కష్ట సుఖాలు అడగక మరి పని చేయడం అంటే ఎంత దారుణం, ఎంత తగద, ఎంత దురదృష్టమో మీరే ప్రజలు గమనించండి. అందుకే దీని మీద దృష్టి సారించి ఇంత హోదా గల ఇంత ఇచ్చిన మీటువంటికి మీకు ధన్యవాదాలు. మీ ఓటర్స్కి, మీ కార్యకర్తలు, మా ప్రజలకి, సిర్పూర్ కాన్స్టిట్యూన్సీకి చెందిన మీరే ఇక్కడ హోదా ఇవ్వగలిగిన మనుషులు. మరి ఇంత ఇచ్చినా కూడా చేయలేని ఎమ్మెల్యేలు మరి మీరు మళ్ళా ఎట్లా గెలిపిస్తారు? ఇళ్ళకి మళ్ళా వీళ్ళ నాయకత్వానికి ఓట్లు ఎట్లా ఇస్తారు? ఖచ్చితంగా ఇళ్ళకి ఓట్లు వేయక, ఇలా నాయకత్వం పనిచేయక, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో పనిచేసి
ఆయన నాయకత్వానికి బలపరిచి ఆయన నిలబట్టి అభ్యర్థులకి కలిసిమెలిసి ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా హైకమాండ్, ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నా కూడా కేసీఆర్ మన ప్రవీణ్ కుమార్ సార్ గారు మాట్లాడి మంచి మంచి బడ్జెట్ వాళ్ళకి ఇప్పించి జెడ్పీటీసీకైనా కానీ ఎంపీటీసీకైనా కానీ సర్పంచ్ కైనా కానీ చక్కగా ఒక ప్రత్యేకంగా ఒక ప్యాకేజీలు ఇప్పిస్తారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయబడుతున్నాను. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు ప్రవీణ్ కుమార్ సార్, ఒక హైయెస్ట్ బ్రాండ్ విఐపి, అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మన కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే ఉన్నత హోదాలో ఉంటారని మన కేటీఆర్ గారే చెప్పడం జరిగింది. ఆ హోదా అంటే నేనే చెప్తున్నాను, ఎందుకంటే ఆ మాటలు విన్నాను నేను. హోమ్ మినిస్టర్ అయినా కానీ, డిప్యూటీ మినిస్టర్ అయినా కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కానీ, ఇది రాసి పెట్టుకోండి. ఈ 3 మినిస్టర్ పోస్టుల ఒకటి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆయన గెలిచినా గెలవకుండా ఇస్తారు, ఇది అయితే రాసి పెట్టుకోండి. కానీ ఎందుకు గెలవాలి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యే పదవి అంటే, ఈ ఎమ్మెల్యే పదవి అంటే ఎందుకు గెలవాలంటే ఎమ్మెల్యే పదవి ప్రవీణ్ కుమార్ సార్ అంటే గత 45 సంవత్సరాలతో ఏదైతే పనులు కావాలి వెనుకబడిన ఉన్న ప్రాంతానికి మారుమరి ప్రాంతంలో 100% పని కాక చాలా తల్లాడుతున్నారు ప్రజలు. గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు. వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు కూడా పాపం వాళ్ళకి డీజీఓ హాస్పిటల్, ప్రతి మండల డీజీఓ హాస్పిటల్ గా కంపల్సరీ కట్టడం జరుగుతుంది. ఫంక్షన్ హాల్ కూడా పెట్టడం జరుగుతుంది. విత్తనాల ఫిర్టిలైజర్ షాప్ ప్రభుత్వం ద్వారా డిస్కౌంట్ గా దొరుకుతుంది మీకు. మళ్ళీ 10 అంబులెన్స్లు పెట్టగలుగుతాం అన్ని. అది నేను చెప్తాను, ఈ కంప్లైంట్ కానివ్వండి, ఇది ఈ మ్యాటర్. అంత పెద్ద మంచి హోదా మన ప్రవీణ్ కుమార్ సారు ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లకి మంచి ఒక బడ్జెట్లు కేటాయించడం, మరి పని చేయించడం, మరి ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఎవరైతే నిలబడతారో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రజలకి కూడా మనం అందుబాటులో ఎట్లా పని చేయాలి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏం కష్టాలు రాకుండా మన బాధ్యత ఉంటుంది. ప్రేమతోటి పని చేయాలి, ప్రేమతోటి ఉండాలి. అన్ని విధంగా మండల ఆఫీస్ అయినా కానీ, ఎంఆర్ ఆఫీస్ అయినా కానీ, పోలీస్ స్టేషన్ అయినా కానీ, హాస్పిటల్ అయినా కానీ, స్కూల్స్ అయినా కానీ, ఏ విధంగా కానీ అన్ని విధంగా ఎట్లా పనులు చేయాలని ఆయన ప్రవీణ్ కుమార్ సార్ ప్రత్యేకంగా స్పెషల్ క్లాస్ తీసుకొని గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఒక మేధావి, ఒక సామాన్య ఎమ్మెల్యే కాదు, ఒక పెద్ద మేధావి మనతోటి ఉన్నారంటే ఒక రాష్ట్రంలో మన దేశంలో ఒక పెద్ద వ్యక్తి తెలిసిన ఆయనతోటి మనం పని చేసిన మనకు గౌరవకరం ఉన్నది, సంతోషం ఉన్నది. మనకు ఆయనతోటి తిరుగుతుంటే కూడా ఆకలి కూడా కాదు. ఒక ఎంతో పెద్ద ఒక బ్రాండ్ తోటి తిరుగుతున్న ఎంతో సంతోషకరంగా ఉంటుంది. అటువంటి మంచి ఇంత పెద్ద మనిషితోటి మేము తిరుగుతున్నామంటే చాలా గర్వకారణం ఉన్నది. ఇప్పటి వరకు ఏదైతే మీకు 3 మండలాలు చెప్పుకుంటూ వచ్చానో, ఇప్పుడు 4వ మండల్ బెజ్జూరు, ఏదైతే బెజ్జూరు మండల్లో 22 గ్రామ పంచాయతీ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏం సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పటి కూడా అందని సౌకర్యం ఉందని ఎన్నో మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. అవి కూడా చెప్తాను వినండి. రెబ్బెన సొంత రెబ్బెన ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ సొంత ఊరు రెబ్బెన, సొంత ఊరు వాళ్ళది వ్యక్తిని కావచ్చు. అది పక్కన ఇప్పుడు రెబ్బెన అయితే ఉన్నది, రెబ్బెన బెజ్జూరు మండల్. ఆ తర్వాత కొత్తగూడెం, లుమ్నినగర్, కుంటనామానపల్లి, సులుగుపల్లి, బారెగూడ, ముంజంపల్లి, పోతాపల్లి, కాటేపల్లి, అంబగట్టె, కుక్కుడ, మర్తడి, గంగాపూర్, మన రంగాపూర్, సిద్ధాపూర్, బెజ్జూర్, కృష్ణంపల్లి, సోమ్ని, సుష్మీర్, నాగపల్లి, పాపన్పేట్, తలాయి, మొగవెల్లి, మరి లంబాడిగూడ, ఈ బెజ్జూర్ మండలికి చెందిన గ్రామ పంచాయతీలు. ఇందులో ముఖ్యమైనవి మారుమూల ప్రాంతాలు, అతి భయంకరమైన జీవిస్తున్న గ్రామ పంచాయతీలు. స్టార్టింగ్ కృష్ణంపల్లి నుంచి, సోమ్ని నుంచి, సుష్మీర్ నుంచి, నాగపల్లి నుంచి, కొయ్యపల్లి అంటే మన పాపన్పేట్, తలాయి, అతి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇప్పటి కూడా వైద్యం, విద్య, రోడ్లు, లైట్లు, మరి ఎన్నో సౌకర్యాలు రైతులకి. వాళ్ళకి యూరియా కానీ, డిపి కానీ, మరి విత్తనాలనే కానీ సబ్సిడీగా ఇప్పటి కూడా అంతే. అవి అక్కడ నుంచి గర్భిణీ స్త్రీలు రావాలంటే కూడా వచ్చే వరకే వాళ్ళకి చాలా కష్టాలు, ప్రాబ్లమ్స్.
అటువంటి భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు కూడా జీవిస్తున్నారు. ఆ ఊర్లకు కూడా మా సార్ గారి దగ్గర అన్ని విషయాలు రాసి ఉన్నాయి. దత్తత తీసుకున్న ఊర్లు ఇవి చెప్తున్నాను వినండి. మొత్తం ఈ దిమ్దా, కేతిని, చిత్తమ, గుడెం, కోయపల్లి, తలాయి, మురళి, మొగవెల్లి, మళ్ళా కృష్ణంపల్లి, సుష్మీర్, సోమ్ని, నాగపల్లి, పాపన్పేట్, మొగవెల్లి ఏదైతే ఉండేది అన్ని దత్తత ఊర్లే. మాకు మా డైరీలో చేసేటువంటి అన్ని పల్లెలకి సరి సమానంగా పనిచేస్తాం. ప్రత్యేకంగా ఇవేమో దత్తత అన్నట్టు. అంటే అతి భయంకరమైన ఇవి పరిస్థితుల్లో నివాసిస్తున్నారు. ఇంకోటి ప్రత్యేకంగా మళ్ళీ పెంచ్కల్పేట్ మండల్ 12 గ్రామ పంచాయతీలు మన దర్గాపల్లి, కొండపల్లి, చెడువై, బొంబాయిగూడ, గుంట్లాయిపేట్, పెంచ్కల్పేట్, పోతాపల్లి, ఎల్లూరు, ఎల్కాపల్లి, మురళిగూడ, ఆగర్గూడ, కమ్మర్గాం, నందిగూడ, జల్లెడ, లోడుపల్లి ఇవి ఏవైతే ఉన్నాయో 12 గ్రామ పంచాయతీల్లో అతి భయంకరమైన ఊర్లు అంటే ఇదే. మళ్ళా మురళిగూడ, ఆగర్గూడ, నందిగూడ, జల్లెడ, కమ్మర్గాం అతి భయంకరమైన పరిస్థితి. మన లోడుపల్లి కూడా రోడ్డు మీద, లోడుపల్లి నుంచి సల్లుపల్లి వరకు కూడా ఇప్పటికి రోడ్డు కాలే. అడవిలో జీవిస్తున్నారు ఆ లోడుపల్లి మనుషులు కూడా. వాళ్ళకే పాపం ఇది. మళ్ళా కమ్మర్గాం, నందిగూడ, జల్లెడ, మురళిగూడ ఏవైతే ఉన్నాయో అతి భయంకరమైన గుట్టలు దాటి పోవాలి. రోడ్డు కూడా చక్కగా లేదు. వైద్యం కూడా అందది. వాళ్ళ డెలివరీ గర్భిణీ స్త్రీలు ఏం కావాలి, అక్కడ పేషెంట్లు ఏం కావాలి, మరి మందుదా ఏదైనా అత్యవసరమైన ఏదైనా పులులైనా కానీ పాములైనా కానీ వాళ్ళకి అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏ రకంగా వైద్యం ఎక్కడికి పోవాలి కారణాలు కూడా లేదు బరాబర్ వైద్యం. మరి వీళ్ళకి మారుమని ప్రాంతాలకి ఎవరు ఇవ్వాలి వైద్యం, ఎవరు చూడాలి వీళ్ళకి? పాపం రోడ్లు లేవు. వాళ్ళు ఎట్లా నివాసం, వాళ్ళకి నిజంగా జై కొట్టాలి. కానీ పాపం కళ్ళల నీళ్ళు వస్తాయి మొత్తం తిరుగుతుంటే. అదే ఒక 10 సంవత్సరాల కిందట మనకు ప్రవీణ్ కుమార్ సార్ దొరికితే ఇప్పుడు సస్యమాలంగా ఉంటుండే మన సిర్పు కాన్సీ. అంటే మొత్తం గ్రీన్ సిటీగా హాస్పిటల్లతోటి, కట్టడాలతోటి, కాలేజీ కట్టడాలని కానీ, గర్భిణీ స్త్రీల హాస్పిటల్స్ అని కానీ, అన్ని విధంగా రోడ్లైనా కానీ, బ్రిడ్జ్లైనా కానీ, లైట్లైనా కానీ అన్ని విధంగా 10 సంవత్సరాల ఎక్కడికో పోతుండే మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ. కానీ అయినా చాలా లేట్ దొరికింది. కానీ ప్రవీణ్ కుమార్ సార్ అయినా ఇప్పుడు కూడా చాలా దానికన్నా ఎక్కువ చేస్తారని ఈ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఈ కమ్మర్గాం, నందిగూడ, జల్లెడ, మురళిగూడ, ఆగర్గూడ, లోడుపల్లి చాలా క్లిష్ట పరిస్థితిలో చాలా ఇళ్ళ జీవిస్తున్నారు. వాళ్ళకి జై కొడుతున్నా. పాపం దేవుడు మీ అందరికి చల్లగా చూడాలి. అతి తక్కువ కాలంలో మీకు అన్ని పనులు జరగాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో మన ప్రవీణ్ కుమార్ సార్కి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా మీకు అందరు సహకరించి మంచి జబర్దస్త్ పని అవుతుందని నేను వీడియో ద్వారా తెలుపుతున్నాను. ఇంకోటి ప్రవీణ్ కుమార్ సార్ ఏదైతే అభ్యర్థులు నిలబెట్టిస్తారో అందరు కలిసిమెలిసి వేరే పార్టీ వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాము, గౌరవిస్తున్నాము. వాళ్ళు కూడా వచ్చి మా పార్టీలో కలిసి చేయాలని అభ్యర్థులకైనా కానీ, ప్రవీణ్ కుమార్ సార్ కైనా కానీ ఐక్యంగా ప్రతి ఊర్లు ఒక్కొక్క ఊర్లే మొత్తం వన్ సైడ్ అయి ఉంటే ఇంకా చాలా బాగుంటుందని. ఎందుకంటే చాలా మందికి చూశారు కదా ఎమ్మెల్యేలు, ఈ సార్ కూడా చూడండి. ఖచ్చితంగా ఫోన్ల మీద పనులు అయితే ఖచ్చితంగా ఫోన్ల పని అవుతుందని నేను సభముఖ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏదైతే మీ పెంచ్కల్పేట్ అయితే బ్రిడ్జ్ ఉన్నదో కట్టడం అటువత్తలు కూడా చక్కగలేదు. ఎందుకంటే సైడ్ వాల్స్ ఉంటాయి. సిర్పూర్ తాలూకాల కుక్కడాలైనా కానీ, బెజ్జులైనా కానీ సరే ఇది అయినాక నేను అన్ని ప్రాబ్లం చెప్తాను. ఓకే. దైగా మండల్ ఏదైతే ఉన్నదో ఇట్యాల, రాళ్ళగూడ, మన కొత్తిమీర్, బీబ్రా, పెసర్గుంట, అయినాం, చిన్న అయినాం, తెనుగుపల్లి, దహేగాం, కమ్మర్పల్లి, మర్పల్లి, బంబాపూర్, లగ్గాం, ఉడ్డుగూడ, చిన్నరాస్పల్లి, మొట్లగూడ, రాంపూర్, గిరివెల్లి, డిగిడ, చౌక, కౌజా, కర్జీ, చంద్రపల్లి, అత్తిని, పిపిఆర్ కాలనీ, కల్వడ, కొంచవల్లి, చంద్రపల్లి. మళ్ళా ఇవి దైగా మండలికి చెందిన 24 గ్రామ పంచాయతీలు. ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వచ్చేటి భీమిని మండలం నుంచి 5-6 ఉంటాయి. తిమ్మాపూర్, సాలిగాం, గట్టుపల్లి, చిన్నగిరుటిపేట్, మిడపల్లి ఇవి భీమిని మండల్ ద్వారా మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేకి ఓట్లు వచ్చే ఊర్లు అవి. అంటే ఈ ఊర్లలో, ఈ మండలాల వెనుకబడిన ప్రాంతం, అన్నిటికన్నా దట్టమైన అడవి, అన్నిటికన్నా
ఆ మారుమల ప్రాంతాలు అన్నిటికైనా సౌకర్యం స్వతంత్రం అయిన కాడ నుంచి కూడా ఇప్పటికీ అందని అతి భయంకరమైన ప్రాంతాలు ఉడ్డుగూడ, లగ్గాం, ఉడ్డుగూడ, చిన్న రాస్పల్లి, ముట్లగూడ, రాంపూర్, గిరివెల్లి, డిగిడ, కౌచ, కర్జీ మరియు కొంచెవెల్లి మరియు చంద్రపల్లి అతి భయంకరమైన ఊర్లు, అతి భయంకరమైన ఊర్లు. సార్ తోటి మేము తిరిగిన మీద ఎంతో ప్రజలు పాపం చిన్న చిన్న గుడిసెల లైట్లు లేక కూడా, రోడ్లు లేక, నీళ్లు తాగేదందుకు లేక, బోర్లు కూడా లేక, వాళ్ళకి వ్యవసాయానికి నీళ్లు కూడా దొరకక కల్లాడిపోతున్నారు పాపం. మన మిషన్ భగీరథ కూడా మన కేసీఆర్ గారు పెట్టితే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జీతం ఇయ్యక వాళ్ళకు నీళ్ల సౌకర్యం కూడా ఆపడం జరిగింది. 5 నెలల జీతాలు కూడా ఇయ్యలే. ఇదే ప్రవీణ్ కుమార్ సార్ గారు 125 మంది మన కొమ్రంభీం డిస్టిక్ లో ఏదైతే 120 మంది మిషన్ భగీరథ వాళ్ళ ఉద్యోగాలకి జీతాల కోసం 25 మందికి ధర్నా చేసి పై అధికారులతో మాట్లాడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళకి జీతాలు దొరికేటట్టు చేసిన ఏకైక వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ సార్ గారే అని వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ జీతాలు దొరికిన తర్వాతనే మిషన్ భగీరథ ఉద్యోగస్తులకు జీతాలు దొరికిన తర్వాతనే ఆ నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ ముట్లగూడ, రాంపూర్ అయినా కానీ ఏ పల్లెలో కానీ రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా తాగడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ జీతాలు కూడా ఆపి ఇయ్యని పరిస్థితి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీనికి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాట్లాడాలి అంటే తెలియదు. ఎమ్మెల్యేలకి ఏం తెలుసు మరి? అన్ని ఎమ్మెల్యేలు ఆడుతున్నా నేను. ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మీద నాకే అన్నారు. టోటల్ ఎమ్మెల్యే మన పనే, మన డ్యూటీ. మనం ఎంత హోదాలు ఇస్తున్నారు ప్రజలు? గవర్నమెంట్ ఇస్తున్నారు, కార్ ఇస్తున్నారు, డ్రైవర్ ఇస్తున్నారు, హోదా ఇస్తున్నారు, పలుకుబడి ఇస్తున్నారు. ఇంత ఇచ్చినాక మనం అసెంబ్లీలో మాట్లాడమా? దేనికి మరి మా డ్యూటీ? 2.5-3 లక్షల రూపాయలు తీసుకుంటా. ఇది దైగాం మండలిది మారుమూల ప్రాంతాలు ఇవి. మరి మొన్ననే ఒక ఎస్ఐ గారు కూడా అక్కడ దైగాంలో ఒక అబ్బాయికి తని అని మొత్తం కడుపుల ఫసలీలు మొత్తం ఖరాబ్ చేసి, అయితే నిన్ననే మన ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర వస్తే కాంప్లైంట్ అక్కడ ఆయనకు కూడా న్యాయం చేసినట్టు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా ఆర్థిక సాయం వస్తాయి తప్పకుండా. ఇదే అక్కడ గిరివెల్లి, డిగిడ పక్కనే వాళ్ళ ఊర్లు ఉంటాయి. ఆ పిల్లగాంది నిన్ననే వచ్చిండ్రు వాళ్ళకి నా కాళ్ళని తీసుకెళ్ళి సక్రమంగా చేసి అక్కడ నుంచి ఎస్పీ గారు వాళ్ళ బృందమే అక్కడ దైగాంకి మండలికి తీసుకుపోయి వాళ్ళకి వైద్యం అందించి, అక్కడ కావాలని వైద్యం అందించి అక్కడ పంపడం జరిగింది. అక్కడ యాక్షన్ కూడా ఎస్ఐకి తీసుకోవడం జరిగింది. ఇది అంటే ఈ రకంగా కూడా చేయొద్దు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రవీణ్ కుమార్ సార్ నిజాయితీ పని చేయడం కానీ, అది నిజాయితీ అయినా కానీ అప్పుడప్పుడే తెలిపోతుంది. ఎవరు కూడా ఆపదలో ఉన్నా వచ్చి ఆయనకి అడిగినా కూడా అప్పుడప్పుడే పని అయిపోతుంది. అటువంటి మన ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ చెందిన ప్రజలు, ఓటర్లు, ఇతర నాయకుల, కార్యకర్తల ఓటర్లు కూడా మా వెంబడి కూడా చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీతోటి మనకు తగదాలు లేవు, ఏముండే మేము చెయ్యం కూడా. మీకు కూడా ప్రేమిస్తాము, మీకు కూడా అభినందిస్తారు, మీకు కూడా ఆహ్వానిస్తాము. మా పార్టీలో, మా నాయకత్వంలో మీలాంటి వాళ్ళు కూడా మాకు కావాలి, మీరు కూడా ఉండాలని కోరడం జరుగుతుంది. మీరు కూడా రండి. గెలిచిన ఎంబడే వేల కోట్లతోటి పనులు అవుతాయి. ఖచ్చితంగా మీ వ్యక్తిగతంగా చూడకండి, మీకే ఫైదాలు అయితే మీరు చూడొద్దు. ఖచ్చితంగా అన్ని ప్రజల కోసం మనం చూడాలని కోరడం జరుగుతుంది. మీకు కూడా ఆహ్వానిస్తున్నాము. మీకు వ్యతిరేకం కాదు. ఓన్లీ ఎవరైతే నాయకత్వంగా ఊహించి ఇక్కడ ప్రజలకి చేయలేను వాళ్ళకే మనం వ్యతిరేకం. మన ప్రవీణ్ కుమార్ సార్ గారి ఖచ్చితంగా గెలిపిస్తారని మీ హోదాలు, మీ సపోర్ట్ కూడా కావాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మెయిన్ థింగ్, కొత్తగా అయినటువంటి ఒక పని ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో 12,796 గ్రామ పంచాయతీ ఉంటే అందులో నాగర్ కర్నూలు జిల్లా కొండంగల్ నిజకవర్గం కొండారెడ్డిపల్లి గ్రామం, అంటే మన సీఎం గారు ఎవరైతే రేవంత్ రెడ్డి సార్ ఉన్నారో వాళ్ళ గ్రామం, వాళ్ళ జిల్లా, వాళ్ళ నిజకవర్గం కొండంగల్ కొండారెడ్డిపల్లి, అందులో 512 ఊర్లు, 512 ఇండ్ల సంఖ్య ఉన్నది.
ఆ ఊర్లో గ్రామంలో 512 ఇండ్ల సంఖ్యలో మన సోలార్ సిస్టమ్ తోటి వెలుతురు ఉంటుంది. అక్కడ 24 గంటలు చకచకం ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అంటే 10.5 కోట్ల రూపాయలతోటి 512 ఇండ్లకి సోలార్ సిస్టమ్ పెట్టడం జరిగింది. 10.5 కోట్లతోటి 512 ఇండ్లకి సోలార్ సిస్టమ్ పెట్టడం జరిగింది. అందులో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 3.5 కోట్ల రూపాయలు సబ్సిడీ తీసుకొచ్చడం జరిగింది. రాత్రి పూట కరెంటు పోకుండా 6 గంటల నుంచి పొద్దుగల 6 గంటల వరకు కరెంటు, వెలుతురు, చీకటి లేకుండా మెరుస్తుంటుంది ఊరు. మరి భారతదేశంలో గుజరాత్లో ఒక ఊర్లో ఉన్నది, ఆ తర్వాత రెండోది తెలంగాణ ఒక ఊర్లో ఉన్నది, కొండారెడ్డిపల్లి, సొంత సీఎం గారి నియోజకవర్గం ఊరు. మరి రాష్ట్రంలో భారతదేశంలో గుజరాత్ ఫస్ట్, సెకండ్ వాళ్ళ పల్లె, వాళ్ళ ఊరు సోలార్ సిస్టమ్. మరి మిగతా తెలంగాణలో 12,795 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి దానికి మీరు సీఎం గారా, మీరు ప్రభుత్వం కాదా? మరి ఎక్కడ ఎందుకు లేవు? గమనించండి ఫిగర్స్. ఆ ఫిగర్లు ఉంటేనే ఆ పనులు అయితే ఇట్లా. ఆ ఫిగర్ కూడా మన ప్రవీణ్ కుమార్ సార్. ఒకవేళ మా ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఇక్కడ గెలిచి ఇట్లా ఉంటే మినిస్టర్ అవుతారు. అటువంటే పనులు జరుగుతాయి ఇక్కడ. రాత్రి మొత్తం సింగపూర్ లాగా మెరుస్తుంది నియోజకవర్గం, పల్లెలు. మళ్ళా పగటి ఏమో సూర్యకిరణాలతోటి మెరుస్తుంది. ఇది గమనించండి. ఫిగర్స్ అంటే హెడ్ క్వార్టర్స్లో ఎవరో బాసులు ఉంటారు, హోమ్ మినిస్టర్, సీఎం, మన ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, ఐటీ మినిస్టర్స్, ఇట్లా చాలా మంది కొన్ని మినిస్టర్స్ ఉంటారు కదా. వీళ్ళ నియోజకవర్గాల్లో స్పెషల్గా పనులు అవి ఇట్లా కొత్త రకాలుగా పనులు జరుగుతాయి. అందుకే అది హెడ్ అంటే ఫేస్ వాల్యూ, హెడ్ బాస్ అట్లా ఉండటాయన ఒక వ్యక్తి అంటే మన ప్రవీణ్ కుమార్ సార్. అందుకే ఆయన నాయకత్వంలో పని చేసి ఆయన గెలిపియండి. ఇటువంటి కొత్త పనులు అవుతాయి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఇట్లా వేరే గ్రామ పంచాయతీ చేయకుండా తన కొండంగల్ నియోజకవర్గంలో వేసుకున్నటువంటి సోలార్ సిస్టమ్కి మరి 12,795 గ్రామ పంచాయతీకి చూడకుండా మరి వాళ్ళు వేసుకున్నారు. మరి ఆయనకి ఓట్లు ఎట్లా ఇస్తారని, మరి ఇంత బాకీ కార్డు ఉన్నా కూడా మరి మీరు ఆలోచించాలి. ఓట్లు కాంగ్రెస్కి అడిగి వస్తే మరి ఈ రకంగా చెప్పి వాళ్ళకు ఓట్లేక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేసి మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఈ సమస్యలు అయిన తర్వాత ఇంకోటి, ఇప్పుడు కాజ్నగర్ మండల్ ఏదైతే ఉన్నదో డైగా మండల్ అయిపోయింది, ఇప్పుడు కాజ్నగర్ మండల్. కాగజ్నగర్ మండల్ 28 గ్రామ పంచాయతీల సమస్యలు, మరి టౌన్ సమస్య. ఫస్ట్ బోడేపల్లి, జగన్నాథ్పూర్, అందెల్లి, భట్పల్లి, ఈస్గాం, వల్లకుంట, నాగంపేట్, క్రాస్పల్లి, సార్సాల, గజ్జిగూడ, మౌసం, ఆరేగూడ, గన్నారం, మండువా, బాబాపూర్, కడంబ, నజరుల్ నగర్, దుర్గానగర్, బసంత్ నగర్, రామ్ నగర్. ఇవి పట్రిలవతల ఉన్నటువంటి గ్రామ పంచాయతీల ఊర్లు. మరి ఇటు పట్రిల యువతలు ఏదైతే ఉన్నాయో శివాపూర్, బారేగూడ, మన అన్సాపూర్, లైన్గూడ, వంజీరి, అన్సాపూర్, లైన్గూడ, ఎన్జిఓస్ కాలనీ, కోస్ని, రేకులగూడ, సారంగౌట్పల్లి, చింతగూడ, బల్గాల, కోయపల్లి. ఇవి మన మన కాజ్నగర్ మండలానికి చెందినటువంటి 28 గ్రామ పంచాయతీల అతి భయంకరమైన ఏదైతే అన్సాపూర్ వెళ్ళే దారిలో పెద్ద పులుల సంచారంతో ఎంతో యువతులకి, వృద్ధులకి అటాక్ చేయడం జరిగింది. దానికి కూడా ఫారెస్ట్ వాళ్ళు చూడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చి ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా ఆదేశాలు ఫారెస్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం లేదు.
మరి దీనికి కారణం ఏంటి? ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే కాజ్నగర్ మండలం చెందిన మాలిని కూడా కాజ్నగర్ మండలం వస్తుంది. మాలిని, ఆ మాలిని అతి భయంకరమైన అడవిలలో ఉన్నది. అతి భయంకరమైన అడవులలో మాలిని అయినా కానీ, అన్సాపూర్ అయినా కానీ, ఈ పై ఉన్న అటువంటి మన గ్రామ పంచాయతీ అయినా కానీ, అక్కడ మన ఆ మండువైన కడంబ అయినా కానీ, కడంబలో కూడా పొడు భూముల సమస్యలు ఉన్నాయి. బావాపూర్ అయినా, కడంబ అయినా, అటు చుట్టుపక్కల పల్లెలు కూడా ఆ పొడు భూముల సమస్య. మళ్ళీ సారసాల కూడా అదే సమస్య. అంటే ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి మన కాజ్నగర్ మండల్లో కూడా. మరి కాగజ్ నగర్ మున్సిపాలిటీ టౌన్లో కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న చౌరస్తలు, ట్రాఫిక్ ఎక్కువ, రోడ్లు తక్కువ, క్రైమ్స్ ఎక్కువ, యాక్సిడెంట్లు ఎక్కువ, స్పీడ్ బ్రేక్లు తక్కువ. మరి ఆ క్రైమ్స్ పట్టడానికి లేనటువంటి సీసీ కెమెరాలు, అంటే అవి యాక్సిడెంట్ అయినా కానీ, మరి ట్రాఫిక్ సమస్యలైనా కానీ, దానికి అవి మన సీసీ కెమెరాల్లో ట్రాఫిక్ పొల్యూషన్ సమస్య. ఆ ట్రాఫిక్ పొల్యూషన్ కూడా నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. అది ట్రాఫిక్ పొల్యూషన్ రావచ్చు, మహిళా పొల్యూషన్ కూడా రావచ్చు, వచ్చేస్తుంది మన ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా తప్పకుండా అవుతుంది. అది ఇటువంటి పెద్ద సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు, ప్రతి వార్డులు. మరి ఇన్ని సమస్యలు ఉన్న దానికి ఎన్నో ఇప్పటి వరకు కాక ఇప్పుడు మన ప్రవీణ్ కుమార్ సారే ఆధ్వర్యంలో ఇవి అయితేనే మన కాగజ్ నగర్ పట్టణానికి చెందిన యువతులు కూడా, మేధావులు, వ్యాపారస్తులు కూడా అందరూ మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ముగ్గు చూపి ఆయన నాయకత్వం కలవడం జరుగుతుంది. ఆయన మీద భరోసా పెట్టడం జరుగుతుంది. అందరూ ఆయనకే పని చేస్తారని అనడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అవుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్కి, మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని నేను గ్రీన్ సిటీ మనం ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా 400 నుంచి 500 కోట్లు పెట్టి చేయడం జరుగుతుంది. తప్పకుండా చేస్తామని ప్రెస్ మీట్ ద్వారా ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైతే ఇప్పుడు సమస్యల ప్రాబ్లం, ఇంకొక అతి భయంకరమైన సమస్యలు కూడా ఇవే. ఏదైతే ఇప్పుడు మన కాజ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా 10 సంవత్సరాలు అవుతుంది డామర్ రోడ్ అయ్యాక. అసలు భారతదేశంలో ఏ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి డామర్ రోడ్ ఉంటుంది చక్కగా బండ్లు వెళ్ళేందుకు? అతి భయంకరమైన ట్రాఫిక్, 11 యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది. మరి చాలా ట్రాఫిక్ నిబంధనలు లేదు ఆడ. మరి దీనికి కారణం ఏంటి? ఎవరు చూడద్దా? ఎమ్మెల్యేలా గెలిచి పోస్టులు అనుభవించి మళ్ళీ మెంతగా ఏం చేయకుండా మరి దేనికి? చిట్కలంతా చేసే పని ఎమ్మెల్యే పోస్ట్ కూడా. సార్ ముంగడైతే చిట్కలంతా చేసే పని అది. మరి ఇంత పెద్ద హోదాలు ఎందుకు చేస్తలేవు మరి తెలివా ఇవన్నీ? ఇంకొకటి, సిర్పూర్కి పోయే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా చెప్పంగా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడంతో ఏదో కొంచెం చాలైంది. ఆ చాలు సంవత్సరం అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా డామర్ రోడ్ వేయలే. మరి దానికి ఏం కారణం? ఎవరు చెప్తారు? మరి ఇది అసెంబ్లీ చెప్తే బాగుండే కదా. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా, సిర్పూర్ పోయే బ్రిడ్జ్కి అయినా దీనికి డామర్ రోడ్డు కేటాయిస్తే బాగుండే కదా. దాని మీద పైన వేసేది చక్కగా ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా, ఎగురుకుంటా, దుమ్ము లేపుకుంటా, అటు వచ్చే మనిషి కనబడక యాక్సిడెంట్ ఆగుకుంటా. మరి ఇట్లా ఉంటే ఎట్లా? మరి ప్రజలు ఓట్లేసి గెలిపించి దీనికోసమేనా? మనం ఏం ఉద్యోగం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ప్రజలకి చేయాలి కదా, చూపించాలి కదా, తపార్థం చూడాలి కదా, చూపించాలి కదా. మనం ఎంత కెపాసిటీ చూపించాలి ప్రజల మీద పని చేసి. దానికి మనం ఎమ్మెల్యే అంటాం, దానికి మనం చైర్మన్ అంటాం, దానికి మనం హోదాలకన వ్యక్తులం అంటాం. చూసి చేయాలి ఇది. మరి ఇంకొకటి, సిర్పూర్ డౌన్లో కూడా చెప్పంగా మొన్ననైంది. మరి టోకిని బ్రిడ్జ్ ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు. పెద్ద బ్రిడ్జ్ కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు. దానికి సైడ్ వాల్స్ కూడా లేవు. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు, అటువంటి టర్నింగ్ ఉన్నది. దానికి సేఫ్టీ లేదు. మొన్న ఒక మనిషి ఒక లారీ నుంచి 2 ముక్కలైనట్టు మొదటిసారిగా చూసడం జరిగింది. చిన్న చినుకులకి సాయంత్రం పూట కనబడక వ్యాన్ గుద్దడంతో 2 ముక్కలైంది. ఒక ఆయనే, ఈ కాజ్నగర్ పట్టణానికి చెందిన ఆయనే. మరి ఇలాంటి యాక్సిడెంట్లు చాలా అయినాయి. ఆ సైడ్ వాల్స్ లేక కూడా కింద పడడం జరిగింది. మరి ఇంతకుముందు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి చెయ్యొద్దా? పనులు కాదా? జీతాలు తీసుకుంటున్నారు, చెయ్యొద్దా మరి పని? ఈ ఎమ్మెల్యే కాదు, ఏ ఎమ్మెల్యే కూడా పని రాష్ట్రంలో
చేసినటువంటి పదవులు అనుభవిస్తున్న ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో తమ నిజ వర్గాలకి ఈ ప్రజలకి హాని జరగకుండా ఎగ్జెంట్ జరగకుండా సౌకర్యం ఇచ్చుకుంటా పనిచేసే బాధ్యత ఎమ్మెల్యేలది ఉంటుంది. ఎందుకంటే 2,75,000 రూపాయలు తీసుకున్నప్పుడు ఫుల్ డ్యూటీ చేసి బడ్జెట్ కేటాయించుకుంటా పనులు చేసే బాధ్యతలు ఉంటాయి. ఇది వ్యతిరేకం కాదు, విమర్శించడం కాదు. పదవికి చేసినటువంటి పనుల గురించి జ్ఞాపకం చేయిస్తున్న వ్యక్తి నేను చెప్తున్నాను. అట్లా చెప్పి ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో జరిగేటప్పుడు అన్ని సమస్యలు రాసి ఇప్పుడైనా చూడకుండా జ్ఞాపకం చేసి మాట్లాడి బడ్జెట్ తెచ్చి పనులు చేయండి. ఇటువంటి పనులు మరి ఎమ్మెల్యే అయినా కానీ, మినిస్టర్ అయినా కానీ, కలెక్టర్స్ అయినా కానీ, ఇంకెవరైనా కానీ మరి అదే తోటి వస్తుంది కదా. ఎంత టర్నింగ్ తవ్వ ఉన్నది, అది సైడ్ వాల్స్ ఉన్నాయా? మరి హైవే రోడ్స్లకి సైడ్ వాల్స్ ఉంటాయి, పైపులు ఉంటాయి, మరి ఇక్కడ ఎందుకు లేదు? దేనికి అంటే ఇక్కడ జీవిస్తున్న మనుషులు కాదా? ఎట్లైనా గంగలో పోయినా ఎవరు చూస్తారు? మరి ఎవరు చూస్తారు? ఎమ్మెల్యే కదా, కలెక్టర్ కదా, మినిస్టర్లు కదా, ప్రభుత్వం కదా, ఎందుకు చూస్తలేరు? మరి ఎవరు రాసి పంపాలి ప్రభుత్వం దగ్గరికి? ఎవరు చెప్పాలి? అసెంబ్లీలో చెప్పే కెపాసిటీ ఉండాలి కదా. ఉన్నటోళ్ళే ఎమ్మెల్యే ఉండాలి. మరి అందరు ఎమ్మెల్యేకి నేను నిలబడతా ఎట్లా? అవి తెలిసి మాట్లాడేటోళ్ళే ఉండాలి కదా. ఇక్కడ విమర్శించుడు కాదు, పనులు జ్ఞాపకం చేసే అటువంటి జ్ఞాపకం చేస్తున్నాను. విమర్శించేది ఎలాగుంటది, సలహాలు ఇచ్చే జ్ఞాపకం చేసేది ఎలాగుంటది. సలహాలు ఇచ్చే జ్ఞాపకం చేసే పని చేసేటువంటి హోదాలకి చెప్తున్నా నేను. అట్లా మరి ఎంత భయంకరమైన ఏదో ఒక రోజు పెద్ద బ్రిడ్జ్ కూడా పడిపోతుంది. ఆ పడిపోక ముందే ఇంకో బ్రిడ్జ్ కట్టడాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేకి, బీజేపీ ఎమ్మెల్యేకి, మన కలెక్టర్ గారికి అందరికీ చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు పడుతుందో తెలియదు. మరి పడినా కూడా ఒక బ్రిడ్జ్ కట్టాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు అవుతాయి. 3 నుంచి 5 సంవత్సరాలు అవుతాయి. అది పడక ముందే ఆ బ్రిడ్జ్ కట్టాలని కోరడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మీరు అక్కడ మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడి మరి ఈ బ్రిడ్జ్కైనా, సిర్పూర్ బ్రిడ్జ్ ఫ్లేవర్ బ్రిడ్జ్కి డామర్ రోడ్ అయినా, కాగజ్ నగర్ ఫ్లేవర్ బ్రిడ్జ్కి డామర్ రోడ్ అయినా అదైతే కలెక్టర్ గారు నేను చెప్పినంతో ఆయన సాక్ష్యం చేయడం జరిగింది. అది తప్పకుండా పడుతుంది. కలెక్టర్ గారు నాకు చేయమని కూడా అన్నారు, చెప్పడం కూడా జరిగింది. కమిషనర్ గారు చెప్పారు, అది కూడా ఎస్టిమేట్ ఇప్పుడు చేస్తారు మెజర్మెంట్. మరి ఆ స్పీడ్ బ్రేక్లను కానీ, సీసీ కెమెరాలు కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, ఎస్పీ గారు వాళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్పకుండా అయితే కానీ ఎన్నో పనులు ఉన్నాయి, మీ బాధ్యతలు చేసి తప్పకుండా చేయాలని కోరడం జరుగుతుంది. ఇంకోటి రోగ్ని బ్రిడ్జ్ అయినా కానీ, వెంకట్రావుపేటకైనా కానీ, మళ్ళా అతి భయంకరమైన గంగాపూర్ కోస్నికి వెళ్ళే దారిలో అక్కడ నివాసున్న ప్రజలకి హైడ్ స్టాప్. ఎందుకంటే పగటి పూట పోయేదందుకే భయం అవుతుంది. కాలువ తవ్వి మట్టి రోడ్ వేసి 100 ఫీట్ల పైనుంచి నడవడం జరుగుతుంది. ఆ నడిచే దాంట్లో మొత్తం ఇటు అటు లొందే ఉన్నది. ఆ కాలువ తవ్వింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే ప్రాణహిత చావుల ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం అది కాలువ కోసం కట్టడం జరిగింది. ఆ మట్టి రోడ్ వేసి పగటి పూటనే భయం అవుతుంది. మరి రాత్రి పూట ఎట్లా అవుతున్నా వాళ్ళకి ఐసా ప్రజలకి మరి అది ఎవరు చూస్తారు? ఇంతకుముందు ఎమ్మెల్యే చూడాలి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చూడాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే బాధ్యత అది, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాధ్యత. అంటే బాధ్యతలు విమర్శించుడు అలాగు, బాధ్యతలు చెప్పడానికే మేము చెప్తున్నాము. ఈ బాధ్యతలు హోదా గల ఉన్న మనుషుల చేసే పనులు ఇవి చెయ్యాలి. అప్పుడే మనం ఈ కాన్స్టిట్యున్సీకి న్యాయం చేసినట్టయితారు, ఎమ్మెల్యేగా అని పేరు వస్తుంది. మరి ఇవి కావు కదా, అందరితోటి కావు కదా. మరి అందుకే ఇంత పెద్ద బాధ్యతలు ఎందుకు తీసుకుంటారు? తీసుకోవద్దు కదా. ఇవన్నీ బాధ్యతలు నెరవేర్చారంటేనే ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి ఆ బాధ్యతలు నిర్వహించాలి పకడ్బందీగా, ఏ ఒక్క సమస్య లేకుండా చేయాలి. దానికే ఒక ఎమ్మెల్యే అంటారు. ఈ 200-500 కోట్ల రూపాయలు ఇలా ఏం లేదు. 200-500 కోట్ల రూపాయలు లక్షల కోట్ల ముంగట ఏం లేవు. బడ్జెట్ కోసం ఒక మున్సిపాలిటీకి క్లాయిస్తే పని అయిపోతుంది. మరి గంగాపూర్ కోస్ని ప్రజలు ఇంత భయంకరమైన పరిస్థితిలో నివసిస్తున్నారు. ఇంకోటి ఏదైతే 30 నుంచి 40-50 బ్రిడ్జ్లు అయినాయని అంటున్నారో, మరి ఏ ఒక్క బ్రిడ్జ్కి కూడా సైడ్ ఐరన్ పోల్స్ అయినా కానీ, సైడ్ వాల్స్ అయినా కానీ, సేఫ్టీ వాల్స్ బౌండరీ అయినా, ఐరన్ పోల్స్ అయినా ఎక్కడ ఏ బ్రిడ్జ్కి కూడా లేవు. మనం బ్రిడ్జ్ దాటంగానా ఎక్కంగానా కొంచెం మిస్ అయినా కూడా కింద పడి ప్రాణాలు పోయే ప్రమాదకరంగా ఉన్నాయి. చాలా మంది పడ్డారు, ప్రాణాలు పోయినాయి, బండ్లు ఖరాబ్ అయినాయి. హాస్పిటల్లో ఇప్పుడు కాళ్ళు విరిగి కూడా ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఎంతో మంది ఉన్నారు.
కుక్కుడా బ్రిడ్జ్ అయినా కానీ, పెంచకల్పేట బ్రిడ్జ్ అయినా కానీ, అందలి బ్రిడ్జ్ అయినా కానీ, మన గోల్కొండ మనం కృష్ణంపల్లి పోయే బ్రిడ్జ్ అయినా కానీ, మన ఉడుకులి పోయే బ్రిడ్జ్ అయినా కానీ, ఎన్నో బ్రిడ్జ్ల సమస్యలు ఉన్నాయి ఇట్లా ఫ్లైట్ వాల్స్ లేని. మరి ఈ బాధ్యతలు కూడా ఎమ్మెల్యేది ఉంటుంది, మినిస్టర్లది ఉంటుంది, ప్రభుత్వంది ఉంటుంది. మరి ఎటుపోతుంది? మరి ఇచ్చేయద్దా? కేవలం 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 ఒక్కడే ఒక వ్యక్తి ఉన్నారు ఈ పనులు చేయాలంటే, అదే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఆయనే చేయగలుగుతారని ఈ ప్రజలకి 141 గ్రామ పంచాయతీలు, 7 మండలాలు, 30 మున్సిపాలిటీ వార్డుల ప్రజలకి చెప్పడం జరుగుతుంది. అందుకే నిజం చెప్తున్న ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో మీ అందరూ ఎవరైతే కార్యకర్తలు ఇతర పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మన పార్టీలో వచ్చి ప్రవీణ్ కుమార్ సార్ గారికి పని చేయాలని కోరడం జరుగుతుంది. కేవలం ఆయన ఒకటే ఒక వ్యక్తి మన ఆదిలాబాద్ డిస్టిక్ కి, ఒక నియోజకవర్గానికి, సిర్పూర్కి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఫేస్ వాల్యూ అన్న మనిషి, చాలా ఒక బ్రాండ్, మేధావి, అన్ని చాలా పెద్ద పెద్ద పదవులు చేసినటువంటి ఒక అనుభవించినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఒక శక్తి, ఒక హిస్టరీ. ఆయన తప్పకుండా ఆయన నాయకత్వంలో మీరు అందరు చేశారని నమ్ముతున్నాను. చాలా మంది సంతోషంగా కార్యకర్తలు, ప్రజలు కలిసి చాలా ప్రేమ చూపిస్తున్నారు. మన ఇంకొకటి 7 మండలాల్లో చాలా చిన్న పని చేయాలంటే, ఎమ్మెల్యే పని హోదా చాలా చిన్న పని. సార్ అయితే మినిస్టర్ అవుతారు, తప్పకుండా మినిస్టర్ అవుతారు. తప్పకుండా మినిస్టర్ అవుతారు. ఇంకా చాలా చిన్న పని చేయాలంటే అన్ని సమస్యలు రాసి ఉన్నాయి. ఫస్ట్ మండల్ హెడ్ క్వార్టర్కి ఏం పనులు చేస్తారు, మా మేనిఫెస్టో, మన ప్రవీణ్ కుమార్ సార్ ఆలోచన వినండి. ఓవరాల్గా మండల్ హెడ్ క్వార్టర్కి, ఆ తర్వాత పల్లెది అలాగుంటుంది. ఫస్ట్ డీజీఓ హాస్పిటల్. డీజీఓ అంటే గర్భిణీ స్త్రీలకి, అన్ని మండలాలకి, ప్రతి మండలానికి డీజీఓ హాస్పిటల్ తప్పకుండా ఒకటి 50 పడకలది డీజీఓ హాస్పిటల్ మన ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా ప్రతి మండలానికి కట్టడం జరుగుతుంది. అంటే పల్లె నుంచి వచ్చి హెడ్ క్వార్టర్ కౌటాల, సిరిపూర్, బెజ్జూర్, పెంచకల్పేట్, దైగాం, కాజ్నగర్ మండల్ మరియు దైగాం మండల్, ఇట్లా హెడ్ క్వార్టర్లకి డీజీఓ హాస్పిటల్స్ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కాగజ్ నగర్, మంచిర్యాల, కరీంనగర్ పోకుండా అక్కడనే వాళ్ళు చూపించుకుంటా హ్యాపీగా జీవితం గడిపించుకుంటా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే అట్లా చేయలే, మన ప్రవీణ్ కుమార్ సార్ గారే వాళ్ళ ఆలోచన తోటి కట్టడం జరుగుతాయి. మరి ఇంకోటి స్పాట్, ప్రతి మండలాల ఒక 5 నుంచి 8 అంబులెన్స్ కూడా ఉంటాయి. మరియు ప్రతి మండలానికి ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది 3 ఎకరాలలో. ప్రతి మండలానికి ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఎందుకంటే వైభవంగా మీకు కూడా ఆశలు ఉంటాయి, మీరు కూడా అట్లా వచ్చి పెళ్లిళ్ళు చేయొచ్చు. అమ్మాయిల పెళ్లిళ్ళు, అబ్బాయిల పెళ్లిళ్ళు ప్రతి మండలానికి ఫ్రీ, ఓన్లీ ఒక చిన్న ఫీజు తోటి మొత్తం ఫ్రీ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్లో కూడా పెళ్లిళ్ళు కూడా వైభవంగా కూడా చేసుకోవచ్చు మీరు. మరియు రైతులకి మన కేసీఆర్ ప్రభుత్వం వస్తే వాళ్ళ ద్వారా ప్రతి మండలానికి ఫెర్టిలైజర్ షాప్, రైతులు పండించే విత్తనాల షాప్, పెద్ద షాప్, సబ్సిడీ షాప్, అన్ని విత్తనాలు, అన్ని డిఏపి, యూరియా అన్ని దొరికే ఒక షాప్. కనీసం 30% మీకు బిల్కి 30% డిస్కౌంట్గా పెట్టడం జరుగుతుంది. అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్కి చెందిన అటువంటి మొత్తం రాష్ట్రంలోనే 12,796 గ్రామ పంచాయతీలకి, అంటే 650 మండలాలకి ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్లో ఈ ఫెర్టిలైజర్ షాప్ కూడా పెడతారని ఈ ప్రెస్ మీట్ ద్వారా సిర్పూర్ కాన్సి ప్రజలకైనా కానీ, రాష్ట్ర ప్రజలకైనా తెలపడం జరుగుతుంది. ఇంకొకటి మళ్ళా మీకు కొంచెం ఎండి, ఎంఎస్ ఏదైతే ఉంటారో ఆ హాస్పిటల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అల్లనే అది డీజీ హాస్పిటల్లోనే ఇటువంటి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది మన ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా. ఇంకోటి ట్రైనింగ్ సెంటర్స్, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అయినా కానీ, టీచర్ ట్రైనింగ్ సెంటర్ అయినా కానీ, ఇంకా మన సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్ అయినా కానీ, ఇటువంటి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు కూడా మళ్ళా మహిళలకు కూడా కొన్ని ట్రైనింగ్ సెంటర్లు కానీ ప్రతి మండలానికి హెడ్ క్వార్టర్కి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పల్లె నుంచి మంచి హోదాలలో ఒక పిల్లగాళ్ళు చదివి ట్రైనింగ్ తీసుకొని ఉండాలని మన ఒక మేనిఫెస్టో తయారు చేసిన మన ప్రవీణ్ కుమార్ సార్.
ఇది తప్పకుండా మీకు అందుబాటులో ఇస్తుందని. ఎందుకంటే గూడెం నుంచి చిత్తమ్మ గూడెం కొయ్యపల్లి నుంచి ఒక గర్భిణీ స్త్రీ కాకినాడ మంచిర్యాల రావాలంటే కూడా రాలేరు. ఎందుకంటే అతి భయంకరమైన రోడ్ల మన గిరివెల్లి గుట్టి మన దైగ మండల అవతల మొట్లగూడ రాంపూర్ గిరివెల్లి దిగిడాజ్ కౌచా కర్జీ ఏదైతే ఉన్నాయో చాలా చంద్రపల్లి అక్కడి నుంచి కూడా మన గర్భిణీ స్త్రీలు రాలేరు. మరి ఇటు కౌటాల నుంచి కూడా సిరిపురావుతల నుంచి కూడా రాలేరు. వీళ్ళందరి కోసం గర్భిణీ స్త్రీల కోసం ఆలోచించి ప్రతి మండలానికి చక్కటిమైన ఒక హాస్పిటల్ డీజీ హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు కట్టడం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా నిర్మిస్తారని మేము మాట ఇస్తున్నాం. ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా మేము మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా చేస్తారని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ సమస్య మెయిన్ ఉన్నది. ఇప్పుడు ఏదైతే నేను చెప్పినటువంటి 141 గ్రామ పంచాయతీ సమస్యలు ఏదో మనకు సార్ గారు నిర్వహిస్తారని ఈ వీడియో ద్వారా మీ మొత్తం నిజవర్గ ప్రజలకి ఎటువంటి ఇంతకుముందు కాలే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా అయ్యేటట్టు చూపించాను. దీనికి కట్టుబడి మేము ఉంటామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం మాటలు చెప్పి 6 గ్యారెంటీలని ప్రభుత్వం మీద గద్దె దిగి 22 నెలలు గడిచినా కూడా పేద ప్రజలకైనా కానీ రైతులకైనా కానీ వాళ్ళకి సౌకర్యాలు అందక చాలా మంది రైతులు పరేషాన్ ఉన్నారు. దానికి కేసీఆర్ గారు ఏదైతే 22,000 కోట్ల రూపాయలు 3 లక్షల రూపాయల కోట్లకి తీసుకు వెళ్ళడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన తర్వాత దానికి ఇంకా 15-20 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నట్టు, అంటే వెనక్కి చేసినట్టు అలా తక్కువ బడ్జెట్ చేశారు. అంటే 2,75,000 నుంచి 2,80,000 రూపాయల వరకే ఉన్నది మన బడ్జెట్ ఇప్పుడు. కానీ కేసీఆర్ గారు 62,000 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. మరి వీళ్ళకి ప్రభుత్వం నడపరాకనా లేదా అవగాహన లేకనా లేదా శాఖల వారీగా బడ్జెట్ ఎట్లా పెంచడమైనా కానీ ఎట్లా చేయడం తెలియకనా మరి దీనికి ప్రజలే నిర్దేశనం. ఎందుకంటే చిన్న బడ్జెట్ తోటి ఎంతో అవగాహన పెంచుకొని బడ్జెట్ పెంచుకుంటా మనకు రైతులకి ఎన్నో ఆదుకున్న ఏకైక వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా చేస్తున్నారు కాబట్టి మరి ఆయన కూడా ఒక మేధావి, మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఒక మేధావి. మరి కేసీఆర్ గారు చేసిన పథకాలు 166 అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తారని నమ్మకం చూపించి గద్దె ఎక్కడం జరిగింది. లక్కీ లాటరీగా ప్రభుత్వం వచ్చింది. మరి ఇది పురాణాల్లో కూడా లక్కీ రెండోసారి రాదని, ఏదో ఒకసారి వస్తుందని పురాణాలు కూడా చెప్తున్నాయి. అది కేవలం ఒకటేసారి. అక్కడ ప్రభుత్వం కూడా లక్కీలా వచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా లక్కీలా గెలిచారు. ప్రవీణ్ కుమార్ సార్ వచ్చింది కాబట్టి అందుకే ఆయన అవగాహన లేక పనులు చేయడం లేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవగాహన లేక పనులు ఏమాత్రం చేయలేదు. ఎందుకంటే మన కేసీఆర్ గారే మొత్తం తెలంగాణకి మొత్తం డెవలప్ చేసి మొత్తం చేతిలో పెట్టినట్టు ఉన్నది. అన్ని కట్టలా చేశారు. దానికి నిర్దేశనంగా ఇప్పుడు మనకు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకి ఏదైతే బాకీ ఉన్నదో మనకు బాకీ కార్డు లాగా మనకు బీఆర్ఎస్ హైకమాండ్ మన పార్టీ తీయడం జరిగింది. ఇది ఏదైతే ఉన్నదో మీరే చూడండి. ఇవి గ్యారంటీ కార్డు, బాకీ గ్యారంటీ కార్డు ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్న కార్డులు అవి ఏమి ఉన్నాయంటే కనీసం రైతు భరోసా బాకీ, కన్యాల లక్ష్మి బాకీ, మరియు 2 లక్షల ఉద్యోగాలు బాకీ, హ్యాండిక్యాప్లకి పింఛన్లు బాకీ, అమ్మాయిల స్కూటీ బాకీ, తులం బంగారం బాకీ, మన దివంగలకి 44,000 రూపాయలు బాకీ, మరి రైతు భరోసాల 5 లక్షల రూపాయలు బాకీ, మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా బాకీ ఉన్నాయి. మహిళలకి మరి నెలకు ఇవ్వడం 55,000 రూపాయలు బాకీ. మరి ఇన్ని బాకీలు ఉన్నాక మరి ఇక్కడ మరి ఎప్పుడు ఇవ్వగలుగుతారు? మరి ఎందుకు హామీలు ఇచ్చారు? ఎన్నో హామీలు ఉన్నాయి ఇవి. అందుకే ఈ కార్డులు, బాకీ కార్డులు కూడా నిజవర్గ ప్రజలు, రాషన్ చేసిన ప్రజలు ఇవి ప్రతి ఇంటికి చూపించి మరి మీరు ఇన్ని బాకీలు ఉన్నారు, మరి ఓట్లు ఎట్లా అడుగుతున్నారు మన వచ్చి అని మీరు కాంగ్రెస్ నాయకులకి
ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి, సరే కార్యకర్తలకు ఇడిచిపెట్టండి, కార్యకర్తలు చెప్పడం జరిగింది, నాయకులకు చెప్పండి. ఎందుకంటే ఇన్ని బాకీలు ఉన్నా కూడా ఈ కార్డు చూపించి మరి ఓట్లు ఎట్లా అడుగుతారు అబద్ధం చెప్పి? వాళ్ళు బడ్జెట్ కూడా పెంచడం లేదు, పనులు కూడా చేయడం లేదు, మరి సిటీకే పరిమితమై అక్కడనే పనులు చేయడం జరుగుతుంది. బడ్జెట్ ఖజానా ఖాళీ అవుతుంది. కాబట్టి దీనికి కాంగ్రెస్కి ఇది చూపించి ఓట్లు వేయకండి. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వంకి వేసి ఆయనకి బలపరిచి సీట్లు వచ్చేటట్టు చేయాలని సిర్పూర్ నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చూసైనా మీరు కూడా, మీకు కూడా తెలుస్తుంది ఎట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదో మీకు కూడా ప్రజలకి తెలుస్తుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా, వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఒక నెల లోపల మళ్ళీ రావచ్చు. మరి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయక, బీజేపీకి వేయక ఈ బీఆర్ఎస్ పార్టీకి వేసి నాయకత్వానికి బలపరిచి మళ్ళీ అధిక సంఖ్యలతో గెలిపించాలని కోరడం జరుగుతుంది. మరి మన ప్రవీణ్ కుమార్ సార్ ఏదైతే ఉన్నారో, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో సిర్పూర్ నియోజకవర్గం 141 గ్రామ పంచాయతీల సర్పంచ్లకి, ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలకు అందరికీ మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వానికి బలపరిచి ఆయన నాయకత్వానికి నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దయచేసి రిక్వెస్ట్, కలిసిమెలిసి కొట్లాడకుండా, కలిసిమెలిసి ఇతర పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా ప్రేమతోటి పిలిపించి అవనించి కలుపుకొని ఈ ఎలక్షన్స్ నడపాలని, చేయాలని, ఎలక్షన్స్ కొట్లాడి అంటే ప్రేమతోటి గెలవాలని కోరడం జరుగుతుంది. మన అధిక సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీసీ, మన సర్పంచ్ల మన గెలిపి ప్రవీణ్ కుమార్ సార్కి బహుమతిగా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇంకోటి, మళ్ళా 2.5 సంవత్సరాల తర్వాత ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతుందో తప్పకుండా మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో బలపరిచి ఆయనే నాయకత్వం పనిచేయాలని కోరడం జరుగుతుంది. ఆయన ఏకైక వ్యక్తి ఇప్పుడు డెవలప్ చేయాలంటే అందరి పీరియడ్లు చూశారు, ఎమ్మెల్యే పదవులు చూశారు, ఎవరు ఎంత బడ్జెట్ తెచ్చారు, ఎవరు ఏం చేశారు, ఏం చెయ్యలే, ఎంతవరకు వాళ్ళకి హోదా, ఒక కాన్సెన్సీ అంటే కాన్సెన్సీ వరకే, పెద్ద ఒక బౌండరీ ఏదైతే ఉంటుందో మనకు రౌండింగ్ అంతవరకే వాళ్ళది నడవది బరాబరు. మరి ఇతర డిస్టిక్, ఇతర రాష్ట్రాలలో ఈ రాష్ట్రంలో ఎక్కడ నడుస్తుంది? ఇది ఫేస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడకున్నా, మన ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడకున్నా పోయి అట్టిగా కూర్చొని హైకమాండ్కి ఇట్లా చెప్తే ఆయన ఖచ్చితంగా 3,600 నుంచి 5,000 కోట్ల రూపాయలు వస్తాయని ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది. ఈ తాలూకా ఎంతైతే కష్ట పరిస్థితులు ఉన్నారో మీరందరూ హెల్ప్ చేసిన అవుతారు. రైతులు, ఓటర్స్, ఈ మారి ప్రాంతాలకి ఏదైతే నివసిస్తున్నారో 7 మండలాల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. మీరే ఒకవేళ మీరు నాయకత్వం పనిచేయక మీరు ఇలాగే చేస్తే తప్పులు, మరి ఈ మారి ప్రాంతాలకి మరి మీరే కారకులు అవుతారు. మరి వాళ్ళు అలాగే స్వతంత్రం లాక ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులకి సైనికులుగా లేదా వాళ్ళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనకు జైళ్ళలో పెట్టి ఎట్లయితే హింసించడం జరిగిందో, మరి అలాగే సేమ్ సిర్పూర్ నియోజకవర్గానికి ఒకవేళ ప్రవీణ్ కుమార్ సార్ గెలవకపోతే మరి బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే భారతీయులకి ఎట్లా అయితే అన్యాయంగా జైళ్ళలో పెట్టి ఇరికించి హింసించి ఎట్లా అయితే చూశారో ఆ రకంగా సిర్పూర్ తాలూకా చుట్టుపక్కల మారుమర ప్రాంతాల నివాసిస్తున్న ప్రజలు అతి దారుణంగా అలాగే జీవిస్తారని నేను వాళ్ళకి హెల్ప్ దొరకక ఇలా అలాగే ఇంకా కష్టాలలో జీవిస్తారని వీడియో ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ మీరందరూ ప్రజలు మనసులో పెట్టుకొని మనకు ఎవరైతే అపోజిషన్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నా వాళ్ళ కూడా ప్రేమించండి, వాళ్ళ కూడా ఆహ్వానించండి, వాళ్ళ కూడా రమ్మనండి. ప్రవీణ్ కుమార్ సార్ గురించి, కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఇళ్ళకి పోయి ఆ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వం చూపిస్తే ఆయన తప్పకుండా మినిస్టర్ అయ్యి మీ అన్ని సమస్యలు మీ పిల్లల భవిష్యత్తు అయినా, మీ పిల్లలకి ఉద్యోగాల సమస్య, ట్రైనింగ్ సెంటర్ అయినా, ఎంబీబీఎస్ అయినా, లాయర్ అయినా, అడ్వకేట్ అయినా, ఎంఆర్ అయినా, ఎంపీడో అయినా, ప్రొఫెసర్ అయినా, టీచర్ అయినా, ఈ అన్ని హోదాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, బయటికి పంపేదైనా, ఇతర రాష్ట్రాలకు పంపేదైనా, అన్నిట్లో
కూర్చున్న జాగాల ఫోన్ల ద్వారా పని చేస్తారని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే అది ఒక శక్తి, అది ఒక హిస్టరీ, అది ఒక మేధావి, అది ఒక నిజాధిపరుడు, అది ఒక మంచి ఒక మనసున్న గుణమున్న ఒక వ్యక్తి. చాలా హ్యాపీనెస్ తోటి ఉంటే ఒక అరే కూడా అన్నారు, మాటతో తీయగా మాట్లాడతారు, ఆప్యాయంగా పిలుస్తారు. ఎవరు వచ్చినా కూడా దగ్గర తీసుకొని అన్ని పనులు విని చక్కగా తింటారు. ఫస్ట్ మొత్తం టోటల్ ఇట్లా ఉండి చక్కగా తింటారు. చెప్పేటాడు మొత్తం విన్న తర్వాత మరి ఆ పని అనేది ఎవరికి చెప్పి చేయాలి, ఏం చేయాలని అప్పుడే మళ్ళా ఫోన్ తీసి తనకు తానే మాట్లాడి ఇమీడియట్లీ అప్పుడే అయిపోతుంది ఆ పని. ఖచ్చితంగా మేము ఉంటాం కదా తోడు మేము చూస్తూ ఉంటాం కదా. మేమైనా సార్ జాయిగే చలో నా జాకే ఫిర్ అప్ప నాకే ఫిర్ మేరే లియా అంటే నా కోసం వచ్చింది కదా, అంత దూరం నుంచి నా కోసం భరోసాతోటి అంత దూరం నుంచి వచ్చిండ్రు. ఆయన పని చేస్తే 2 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది కదా అని కూర్చొని ఆయనకి మొత్తం పని చేసి సలహా ఇచ్చి ప్రేమతోటి ఆప్యాయంగా మాట్లాడి పంపడం జరుగుతుంది. టిఫిన్ అన్నము తినిపించి మన పైసలు ఉన్నాయా లేదా అడిగి ఆయన మంచి చెడు కనుక్కొని పని చేసి పంపించడం జరుగుతుంది. ఎన్నోసార్లు అయింది ఇది. మేమైనా కొంచెం థోడా ఆతే తుమ్ బయట ఉన్నా మళ్ళీ వస్తామని మేము చెప్పినా కూడా ఇనక నా కోసం వచ్చిండు, ఆయన పని చేయాలి, థోడిదే ఠహరో భాయ్ అంటే మనకు కూడా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. థోడా ఠహరో భాయ్ ఇంకా కామ్ కరిగే చలింగని అని అంటారు. అంత మంచి మనిషి ఉన్న వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ సార్. ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. ఆయనకి చుట్టాలు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, అంటే ఇక్కడ లేరు, ఎవరు లేరు. మనమే వాళ్ళకి అన్నదమ్ములం, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, మేమే మొత్తం మీరే మేము అందరం కలిసి ఆయన నాయకత్వం బలపరిచి ఆయన గెలిపించి ఆయన అభ్యర్థులు గెలిపించి ఆయనకి తోడు నీడల ఎలకాలం ఉండాలని కోరడం జరుగుతుంది. దయచేసి ప్రవీణ్ కుమార్ సార్ నిలబెట్టిన అభ్యర్థులకి గెలిపియండి. ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం పనిచేయండి. చాలా మంచి మనిషి, చాలా పెద్ద మనిషి. అన్ని రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాల్లో అన్ని పనులు అయితే ఈ మాట వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం మీరు చూసి మరి మీ ఫ్రెండ్స్కి అయినా కానీ మీ గ్రూప్లో అయినా కానీ ఇది వేయండి. ఎందుకంటే సిర్పూర్ నిజంగా తెరగా 141 గ్రామ పంచాయతీ ప్రజలు మొత్తం చూడాలి ఇది. ఎందుకంటే ఇది అన్ని వాస్తవాలు, అబద్ధం ఉన్నది, తప్పు కాదు అని ఎవరైనా అంటే నాతోటి మంచిర్యాలకైనా కానీ, కరీంనగర్కైనా కానీ, కాకినాడలో కానీ పబ్లిక్లో కూర్చొని నాతోటి మాట్లాడితే మాట్లాడచ్చు. ఎందుకంటే ఆ మాటలలో అయితే ఇంకా సబ్జెక్టులు ఇంకా ఎక్కువ వెళ్తాయి. ఒకవేళ ఎందుకంటే అన్ని నిజాలు అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏదైతే అర్హతలు ఉంటాయో, ఏదైతే పనులు చేయాలని అంటారో ఆ పనులు చేయాలి బాధ్యత ఎమ్మెల్యేది. కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. అది ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంతో అవుతుందని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. మీరు దయచేసి ఆయన నాయకత్వంలో బలపరుస్తూ ఆయన నాయకత్వం పనిచేయాలని అన్ని కార్యకర్తలు, అన్ని పార్టీ వాళ్ళకు కూడా అభినందిస్తున్నాము, ప్రేమిస్తున్నాము, అభినందిస్తాము. వాళ్ళ పని కూడా చేస్తాము, వాళ్ళు కూడా రావచ్చు, మన వాళ్ళు కూడా మంచిగా పని చేయొచ్చు కలిసిమెలిసి. మనకు కొట్లాటలు తగదాలు అది అనొద్దు. మళ్ళీ పల్లె ప్రజలు కూడా ఎవరైతే మారుమూల ప్రాంతాలు ఉంటున్నారో వాళ్ళు కూడా మంచి తిండిలు తిండుకుంటా కొంచెం డ్రింక్ అలవాటు ఉన్నా కూడా వాళ్ళు కూడా విడిచిపెట్టాలని, మంచి ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పడం జరుగుతుంది. మన ప్రవీణ్ కుమార్ సార్ చాలా నిజాయితీ మనిషి, చాలా ప్రేమ రాగాలు ఉన్న మనిషి. ఆయన నాయకత్వంలో బలపరిచి పనిచేయాలని కోరడం జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వం బలపరిచి, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం బలపరిచి ఆయన నాయకత్వం పనిచేయాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై ఆర్ఎస్పీ. అదే విధంగా ఒక మాట మర్చిపోయాను, ఒరిజినల్ అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిదంటే ఇదే నెల ఏదైతే అక్టోబర్ నెల ఇది నడుస్తుందో ఈ నెలలో మన ప్రవీణ్ కుమార్ సారు ప్రజల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ కష్ట సుఖాల కోసం ఏదైతే ఆయన మనసుతోటి ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో పాదయాత్ర ఏదైతే చేయడం కోసం ఈ ఏదైతే మారుమూల ప్రాంతాలలో ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి, ఏదైతే రోడ్లైనా కానీ బ్రిడ్జ్లైనా కానీ వాళ్ళ మంచి చెడుల కోసం, మన బోర్ల కోసం, స్ట్రీట్ల మన వెలుతురాల కోసం, మన నీళ్ళ సమస్యల కోసం, అన్నిటి సమస్యల కోసం, వాళ్ళ వైద్యం కోసం, విద్య కోసం, అన్ని ఏదైతే ప్రెసెంట్ సమస్యలు ఉన్నాయి పూడు భూముల సమస్యలు కానీ ఈ అన్నిటి మీద ఒకటి తెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వంకి తెలిసి ఈ పనులు చేయాలని ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇదే నెలలో. దీనికి
అన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు, వేరే కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు అందరూ అధిక సంఖ్యలో ఒక ఐపీఎస్, డీజీపీ, గురుకుల సెక్రటరీ, రాష్ట్రపతి అవార్డు తీసుకున్న, పోలీస్ అవార్డు తీసుకున్న అంటే అటువంటి వ్యక్తి మరి మన ఉస్మానియా యూనివర్సిటీకి స్పెషల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇన్ఛార్జ్ డీజీపీ చేసినటువంటి వ్యక్తిగా చూసి అటువంటి వ్యక్తి మనతో పాదయాత్రలో వస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారని మీరు సుఖ సంతోషాలతోటి అలా పాల్గొని ఆయనతోటి నడుస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అని ఒకసారి చూడండి. మరి ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక ఈ పదవులో అనిపించిన ఒక వ్యక్తిగా, ఒక పెద్ద శక్తిగా ఆయనతోటి నడుస్తుంటే ఎట్లా ఉంటుంది అనేది మీరు కూడా అందరు ఆలోచించండి. చాలా హ్యాపీగా పాదయాత్ర జరుగుతుంది. మరి అన్ని విధంగా కూడా అక్కడ అన్ని విధంగా మనకు ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు బాధపడకుండా సంతోషంగా ప్రజల కోసం మీరందరూ అవానితులే, అందరు వచ్చి మన ప్రవీణ్ కుమార్ సార్ గారి పాదయాత్రలో పాల్గొనాలని కోరడం జరుగుతుంది. ఇది తప్పకుండా రావాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై ఆర్ఎస్పి. జై తెలంగాణ, జై ఆర్ఎస్పి, జై కేసీఆర్, జై కేటీఆర్.